హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మ్యాట్రిసెస్లో నుంచి ఎక్సర్సైజ్ 3.b సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 25 క్వశ్చన్స్ వరకు మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్, అలాగే ఇంటర్ మ్యాథ్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గుర్తుపెట్టుకోండి, సిలబస్ మొత్తం అయిపోయినాక ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి ఖచ్చితంగా వీడియోస్ అనేటివి చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మనకు చూడండి, అలాగే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు మోడల్ పేపర్స్ కానివ్వండి, అలాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానివ్వండి, అలాగే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్న ఎడ్యుకేషన్ సంబంధించి త్వరలోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలీజ్ అయితే అవి కూడా సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, ఎక్సైజ్ 3.dలోని సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 25 క్వశ్చన్ వరకు మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరి ఫస్ట్ 5 క్వశ్చన్స్ చూద్దాం. చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు 2 4 3 2, బి ఈక్వల్ టు 1 3 -2 5, ఫైండ్ ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ మనకి ఏ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, బి మ్యాట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు కలపండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, సొల్యూషన్ ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంది, ఏ ప్లస్ బి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ బిని ప్లస్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఓకే ఈక్వల్ టు ఏ వాల్యూ రాయండి, 2 4 3 2, అంటే ఏ వాల్యూ మ్యాట్రిక్స్ అనమాట, ప్లస్ కాబట్టి బి వాల్యూ ఏముంది, బి వాల్యూస్ 1 3 -2 5. ఓకే, ఏం లేదు, ప్లస్ చేస్తే చాలు, అంతే, ఎక్కువ అక్కర్లేదు. మీరు గివెన్ దాన్ని రాసి ఆ రెండు మ్యాట్రిక్సెస్ రాసి ఏ ప్లస్ బి అని రాసి తర్వాత ఇంకా ప్లస్ చేసేద్దాం. ప్లస్ చేయడం చాలా ఈజీ. ప్లస్ చేయాలంటే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటివి, రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ కూడా అన్నీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అన్నీ ఉండాలి. మరి ఇక్కడ రోస్ 2 ఉండే, ఇక్కడ రోస్ 2 ఉండే, ఇక్కడ కాలమ్స్ 2 ఉండే, ఇక్కడ కాలమ్స్ 2 ఉండే. కాబట్టి మ్యాట్రిక్స్ చేయడానికి అనుకూలంగా ఉండే కాబట్టి యాడ్ చేయొచ్చు. ఏం లేదు, ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంటు, ఇందులోని ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ని కలపాలి, అంతే. 2 + 1 ఎంత చూడండి, 2 + 1 నేను రాస్తాను, తర్వాత ఇక్కడ చూడండి. మళ్ళీ తర్వాత 4 + 3 ఏంది, 4 + 3, తర్వాత 3 ఇక్కడ చూడండి, ప్లస్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -2, తర్వాత 2 ప్లస్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5. ఓకే, అర్థమవుతుందా? మీరు ఇక్కడ ప్లస్ మర్చిపోకూడదు. 2 + 1 4 + 3 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, అంటే ఇంటూ ఇక్కడ చూడండి, ప్లస్ 3 + -2 మనకేమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఓకే, తర్వాత 2 + 5. ఓకే, ఇంకా ఆన్సర్ అంతే. ఏ ప్లస్ బి ఈక్వల్ టు, దేర్ఫోర్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 + 1 ఎంత, 3, 3లో కల్లా 2 పోతే 1, అలాగనే 4 ఒక 3 కలిపితే 7, 5 6 7. ఓకే, అయిపోయింది ఆన్సర్. ఓకే, అర్థమైపోయిందా? ఏం లేదు, మనం ప్లస్ చేయాలి వాటి నంబర్స్ని. ఓకే, ప్లస్ చేసేసాం. ఇక్కడ చూడండి, లెట్ ఏ ఈక్వల్ టు 2 4 3 2, బి ఈక్వల్ టు 1 -2 3 5, ఫైండ్ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడేమో ప్లస్ అడిగారు, ఇక్కడేమో మైనస్ అడుగుతున్నారు. ఓకే, మళ్ళీ సేమ్ వాల్యూసే మనకి, కాబట్టి ఇందాక చేసినట్టు చేద్దాం, ఏ మైనస్ బి. ఓకే, ఏ వాల్యూస్ ఏముండే ఎలిమెంట్స్ మనకి, 2 4 3 2 మైనస్ బి వాల్యూస్ ఏముండే, 1 3 -2 5. ఓకే, ఇప్పుడు మైనస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మైనస్ అంటే ఎలా చేయాలి, ఇప్పుడు ప్లస్ ఎలా చేసామో అలాగనే చేస్తాం. మైనస్ చేయడానికి కూడా రూల్ ఒకటే, ఏంటిది, రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అన్నీ ఉండాలి, అంటే ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. అలా ఆర్డర్ సేమ్ ఉంటే మాత్రమే మనం ఏం చేయగలుగుతాం, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు మైనస్ చేయాలి అంటే ఏంది, ఇందులోని ఫస్ట్ ఎలిమెంట్, ఇందులోని ఫస్ట్ ఎలిమెంట్, ఇందులోని ఫస్ట్ రోలోని ఫస్ట్ రోలోని సెకండ్ ఎలిమెంట్, ఇందులోని సెకండ్ రో ఎలిమెంట్, ఇలా ప్రతి ఒక్కటి వాటి ఆర్డర్ ప్రకారం తీసేసేయాలి ఇప్పుడు. ఓకే, 2 - 1. ఓకే, తర్వాత 4 - 3, తర్వాత 3 ఇక్కడ చూడండి, మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అంటే 3 + 2. చూడండి ఇక్కడ 2 - 1, ఇక్కడ నాకు 2 మైనస్లు వస్తున్నాయి కాబట్టి ప్లస్ అయింది. తర్వాత 2 - 5. ఓకే, అంటే దేర్ఫోర్ ఏ మైనస్ బి ఈక్వల్ టు, తీసేద్దామా, 2లో కల్లా 1 పోతే 1, 3 ఒక 2 కలిపితే 5, తర్వాత 4లో కల్లా 3 పోతే 1, 2లో కల్లా 5 పోతే ఎంత, -3. ఓకే, ఆన్సర్ వచ్చేసింది, అయిపోయింది, ఇంకంతే, ఏం చేయక్కర్లేదు. మైనస్ చేయమన్నారు కాబట్టి మైనస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్.
ఓకే, ఇక్కడ చూడండి లెట్ ఏ ఈక్వల్ టు 2, థర్డ్ ప్రాబ్లం. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు 2 4 3 2 -2 5 3 4. ఓకే, ఇక్కడ చూడండి మనకి కండిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆ కండిషన్స్ ప్రకారం ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంది 3a - c అంటే ఏని 3తో అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ అనమాట. అంటే 3తో మల్టిప్లికేషన్ చేసి తర్వాత వచ్చిన ఆన్సర్లో నుంచి మనం ఏం చేయాలి, సి తీసివేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సొల్యూషన్ చూస్తే గివెన్ ద మీరు ఆ రెండు మ్యాట్రిక్స్లు రాయండి. ఓకే, ఏ ఈక్వల్ టు సొల్యూషన్ ఇక్కడ చూడండి 3a - c. కాబట్టి ఎలా రాసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 3 ఇంటూ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3, ఇక్కడ ఏ అంటే ఏముండయండి మనకి 2 4 3 2 కదా. ఓకే, ఏ వాల్యూస్ ఎలిమెంట్స్ రాసేసాను మైనస్ సి ఏముండే మనకి -2 5 3 4. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇంకా 3a - సి వాల్యూస్ రాసేసాం మనం. ఇప్పుడు 3 అంటే ఏంది, ఈ మ్యాట్రిక్స్ పక్కన 3 ఉంటే మనకి స్కేలార్ మల్టిప్లికేషన్తో మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 3 2 జా 6, ఆ తర్వాత 3 4 జా 12, 3 3 జా 9, 3 2 జా 6. మనకి 3తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేసింది. మిగిలినట్టు రాద్దాం -2 5 3 4. ఓకే, ఇది కూడా కంప్లీట్. ఇప్పుడు ఏం చేయాలి మనము, దేర్ఫోర్ ఇక్కడ చూడండి 3a - c. ఓకే, ఇక్కడ చూడండి ఈ రెండు ఏం చేయాలి, ఇప్పుడు మనము మైనస్ చేయాలి. కాబట్టి 3a - c. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ చేద్దాం. ఓకే, అంటే 6 -2 అంటే మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది. అంటే 6 -2. ఓకే, మైనస్ చేయాలి, ఇక్కడ మైనస్ గుర్తుంది కదా మనకి. తర్వాత 12 -5. ఓకే, తర్వాత 9 - 3. ఓకే, ఇక్కడ మైనస్ గుర్తుంది చూడండి 6 - 4. ఓకే, తర్వాత దేర్ఫోర్ 3ac - c ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఏమవుతుందండి మనకి ప్లస్. అంటే 6 + 2 కలిపితే ఎంత అవుతుంది మనకి 8. 9లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది 6. 12లో కల్లా 5 పోతే 7. 6లో కల్లా మనకి 4 పోతే 2. ఓకే, అంతే, ఇంకా ఆన్సర్ మనకి అయిపోయింది. ఓకే స్టూడెంట్స్, ఫోర్త్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. a ఈక్వల్ టు 2 4 3 2, b ఈక్వల్ టు 1 - 2 3 5, ఫైండ్ a ఇంటూ b. అంటే ఇప్పుడు మనం ఈ రెండు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇట్లాంటివి ఇంట్రడక్షన్ క్లాస్లో మీరు ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వినరండి, ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు వింటేనే ఇవన్నీ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇందులోని ఫస్ట్ రోతో ఇందులోని ఫస్ట్ కాలంని మల్టిప్లికేషన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, a ఇంటూ b మీరు గివెన్ దాన్ని బట్టి రాయండి. ఓకే, ఏ వాల్యూ ఏముంది 2 4 3 2. ఓకే, ఇంటూ b వాల్యూ ఏముంది 1 3 -2 5. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇంటూ చేయాలంటే మనకు ఒక కండిషన్ ఉంది. ఏంది, ఇందులోని ఫస్ట్ రోతో అందులోని మొదటి కాలంని మల్టిప్లికేషన్ చేయాలి. రో అంటే ఇది, కాలం అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఓకే, ఇందులోని మొదటి రోతో ఇందులోని ఫస్ట్ కాలంని మల్టిప్లికేషన్ చేద్దాం. 2 × 1 2 × 1. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత 4 × -2. ఓకే, అంటే ప్లస్ 4 × -2. ఓకే, తర్వాత అంటే ఇది సపరేట్ కదా, ఇది ఫస్ట్ రోలోని సెకండ్ కాలంతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి మైనస్ వస్తుంది. ఓకే, కలపాలి కదా మళ్ళీ లాస్ట్కి ఆ రోస్ అన్నీ. ఓకే, తర్వాత మళ్ళీ దీంతో ఇది కూడా మల్టిప్లికేషన్ చేయండి. అంటే 2 × 3 ప్లస్ 4 × 5. ఓకే, ఇందులోని సెకండ్ రోతో ఇందులోని ఫస్ట్ రోతో మల్టిప్లికేషన్ చేద్దాం. 3 × 1, తర్వాత ప్లస్ 2 × -2. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాలం అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ కాలం మల్టిప్లికేషన్ చేద్దాం. 3 ఏమొస్తుంది 3 ప్లస్ తర్వాత 2 × 5. ఓకే, వాల్యూస్ అన్ని రాసేసాం. దేర్ఫోర్ a - b ఈక్వల్ టు ఓకే 2 1 జా 2 ప్లస్ -8. ఓకే, తర్వాత 3 2 జా 6 ప్లస్ 4 5 జా 20. తర్వాత 3 1 జా 3 ప్లస్ -2 2 జా 4 3 3 జా 9 ప్లస్ 5 2 జా 10. ఓకే, కలుపుదాం. దేర్ఫోర్ a - b ఈక్వల్ టు ఓకే a - b
ఈక్వల్ టు ఇంకా కలిపేటివి కలుపుదాం, తీసేటివి ఉంటే తీసేద్దాం. 2లో కల్లా 8 పోతే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పోదు కాబట్టి ఏమొస్తుంది మైనస్ వస్తుంది. మనకి 8లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది 6 ఉంటుంది కదా. ఆ తర్వాత 6 + 26 6 + 20 26. 3లో కల్లా 4 పోతే -1. తర్వాత 9 + 10 చేస్తే 19. ఓకే, ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే, లెట్ A = 2 4 3 2, B = 1 - 2 3 5. ఫస్ట్ రోస్ చదివి తర్వాత కాలం చేయాలి. సేమ్ అవే నెంబర్సే కానీ ఇక్కడ A × B చేయమన్నారు కదా, ఇక్కడ B × A చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, లెట్ A = మనకి ఏం అడిగినారు B × A కాబట్టి B × A. తర్వాత B వాల్యూస్ రాసుకుందాం. ఇక్కడ 1 - 2 3 5. ఓకే, ఏ వాల్యూస్ రాసుకుందాం 2 4 3 2 ఈక్వల్ టు మనం ఏం చేయాలి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లికేషన్ చేయాలి. 1 × 2 1 × 2 ప్లస్ తర్వాత 3 3 జా 3 × 3. ఓకే, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలం చేయండి. 1 × 4 ప్లస్ తర్వాత 3 × 2. చూడండి, ఇందులోని ఫస్ట్ రోతో ఇందులోని సెకండ్ కాలంతో మల్టిప్లికేషన్ చేశాను. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఈ కింది రెండో రోతో ఈ ఇందులోని రెండు కాలమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. -2 × 2 ప్లస్ తర్వాత 5 3 జా 5 3 జా. తర్వాత మళ్ళీ దీంతో ఇది మల్టిప్లికేషన్ చేయండి. -2 × 4 ప్లస్ ఓకే -2 × 4. ఓకే, ప్లస్ తర్వాత 5 × 2 5 × 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము ఇవన్నీ యాడ్ చేద్దాం. ఓకే, 2 1 జా 2 ప్లస్ 3 3 జా 9. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ కాబట్టి -2 2 జా 4 ప్లస్ 5 3 జా 15. తర్వాత 4 1 జా 4 ప్లస్ 3 2 జా 6 -8 ప్లస్ 5 2 జా 10. ఓకే, ఇప్పుడు చూస్తే మనం ఏం చేయాలి ప్లస్ మైనస్ ఉంటే క్యాలిక్యులేషన్ చేసేసి ఆన్సర్ రాయడమే ఇంకా లాస్ట్లో. ఓకే, ఇక్కడ చూద్దాం. 9 1 2 కలిపితే 11, 6 1 4 కలిపితే 10. ఇక్కడ బిగ్ సింబల్ ప్లస్ అంటే 15లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది మనకి 11. ఓకే, తర్వాత ఇక్కడ బిగ్ సింబల్ ప్లస్ 10లో కల్లా 8 పోతే ఎంత ఉంటుంది 8. ఇక్కడ మైనస్ సింబల్ రాదు ఎందుకంటే పెద్ద నెంబర్లో మనకి మైనస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ గమనించినారా మనం A × B చేసినా B × A చేసినా ఒకటి రాలేదు. అవే వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. కమ్యూటేటివ్లో AB ≠ BA నాట్ ఈక్వల్ టు అంటే నువ్వు AB చేసినా BA చేసినా రెండు వేరు వేరు రావు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 3.B సెక్షన్ 1లోని 6th నుంచి 9th వరకు. ఓకే, అంతా యాడ్ చేయడం ప్లస్లు చేయడం అలాగనే కండిషన్స్ ప్రకారం చేయడమే. మళ్ళీ ఇక్కడ టెగ్నామెట్రీ ఎందుకు వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది చాలా ఈజీగానే ఉంటాయి. ఏం లేదు, యాడ్ చేయడమే వీటిని కూడా. అక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి రెండు మ్యాట్రిక్స్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి సొల్యూషన్ కంప్యూట్ A - B B A A B B A కదా. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్లు మనం కలపాలి. ఓకే, A + B లెట్ A = AB - A B = AB + BA కలిపేద్దాం ఇంకా A + B. ఓకే, ఇక్కడ చూడండి A + B చేద్దాం. A + B అంటే ఏంది, ఏ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కలిపేసేసేయాలి. ఓకే, ఫస్ట్ రోలో ఉండేటివి A + A. ఓకే, తర్వాత B + A B ఉంది కాబట్టి Bనే. ఇక్కడ చూడండి -B ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ B ఏంది మళ్ళీ ఇక్కడ Bనే. ఓకే, A + A. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా A + A అంటే 2A అవుతుంది. గుర్తుపెట్టుకోండి, A + A ఏమవుతుంది అంటే 2A. అదే A × A చేస్తే A². అర్థమైందా? ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు పక్కకు వస్తుంది, అదే ఇంటూ ఉన్నప్పుడు పవర్ పైకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత B + B 2B. తర్వాత ఇక్కడ చూడండి +B - B క్యాన్సల్ అంటే 0. అంటే ఇప్పుడు -2 + 2 ఉందనుకో ఏమొస్తుంది 0 వస్తుంది. ఇక్కడ కూడా అంతే +B - B ఉంది కాబట్టి 0. A + A 2A. ఇంకంతే, ఇంకా ఆన్సర్ అయిపోయింది. ఓకే, 10th question solution. Okay, let A = A² + B² A² + C²
బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, మనకి ఇది మొదటిది. మళ్ళా బి ఈక్వల్ టు మనం అనుకుంటాం ఇది ఏ ఇది బి అని, 2ab ప్లస్ 2bc మైనస్ 2ac మైనస్ 2b. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు మనము కలపాలి కాబట్టి ఏ ప్లస్ బి చేద్దాం ఇంకా. ఓకే, ఇక్కడ అదే కదా చెప్పినది, ప్లస్ చేయమన్నారు అంటే ఇందులోని మొదటి రోలోని మొదటి కాలంలోని మొదటి ఎలిమెంట్, ఇందులోని మొదటి రో మొదటి కాలంలోని మొదటి ఎలిమెంట్ కలుపుదాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మళ్ళీ బిలోది అంటే 2ab. ఓకే, ఇంకా ఇప్పటికే మీకు అర్థం అవ్వాలి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab కలిపిస్తున్నాను. ఓకే, అర్థమైందా? ఏం చేస్తున్నాను, కలిపిస్తున్నాను ఆ రెండింటిని, ఇందులోనిటివి అందులోనిటివి కలిపేస్తున్నాను. మళ్ళీ ఏది ఇందులోని మొదటిది ఇందులోని మొదటిది, ఇందులోని సెకండ్ది ఇందులోని సెకండ్ది, ఇందులోని రెండో రోలోని మొదటిది ఇందులోని రెండో రోలో మొదటిది, ఇందులోని రెండో రోలోని రెండో కాలంలోని మొదటిది ఇందులోని, మొత్తం అట్లా కలిపేస్తాం. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్, ఇక్కడ చూడండి మైనస్ 2ac, తర్వాత ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఇక్కడ చూడండి మనకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇవి ఆల్జీబ్రిక్ ఫార్ములాస్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. ఇగో అదే అంటే దీని మొత్తం వాల్యూ ఇప్పుడు మనకి ఏమైంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ కూడా అంతే, కానీ ఇక్కడ ఏబి బదులు ఇక్కడ బీసీ ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab బదులు ఇప్పుడు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc అని ఉంది. అంటే ఏమవుతుంది మనకి, ఏ ప్లస్ ఏ కాదు ఏమొస్తుంది మనకి, ఫస్ట్ బి ఉంది కాబట్టి బి ప్లస్ సి హోల్ స్క్వేర్. అంటే ఈ ఫామ్లో చెప్పండి, దీన్ని కూడా ఈ ఫామ్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని మనం ఏం చెప్తున్నాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని చెప్తున్నాం కదా. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ఏ బదులు బి ఉంది, బి బదులు సి ఉంది. ఓకే, ఏ బదులు బి ఉంది, బి బదులు సి ఉంది, అప్పుడు ఏమొస్తుంది, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc. అగో అదే ఉంది కదా, అంటే దాని మొత్తాన్ని ఇలా రాస్తున్నాం. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2b అంటే ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. అది ఎలాగా, మనకి ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. ఇక్కడ ఏ బదులు ఏనే ఉంది, ఇక్కడ బి బదులు సి ఉంది కాబట్టి ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి మనకు అందరికీ తెలిసింది, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, అయిపోయింది ఇంకా ఆన్సర్ అంతే. ఓకే, కలిపేసినాం. ఓకే స్టూడెంట్స్, 8th క్వశ్చన్ ఇక్కడ చూడండి, లెట్ సొల్యూషన్ లెట్ ఏ ఈక్వల్ టు -1 8 2 4 5 8 6 -6 16 5. తర్వాత బి ఈక్వల్ టు 12 8 3 7 0 2 6 5 4. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండు కలపాలి కాబట్టి ఏ ప్లస్ బి అని రాసేద్దాం. అంటే ఇప్పుడు ఏం చేయాలా, ఇందులోని ఎలిమెంట్స్ కలిపేయాలి. ఓకే, -1 12 అంటే -1, ఇక్కడ కూడా ఫస్ట్ ఏముంది, ఇక్కడ ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ 12. ఓకే, మళ్ళీ ఇందులోది 4 ప్లస్ 7. చూడండి, గుర్తుపెట్టుకోండి, బాగా వినండి, ఇందులోని మొదటి రో ఇందులోని మొదటి కాలం అనేది కలిపేయాలి. ఓకే, ఇక్కడ కూడా అంటే ఇందులోని మొదటి రో ఇందులోని మొదటి కాలం. ఒక విషయం చెప్పాలంటే ఆర్డర్ ఉండే కదండి, ఈ ఆర్డర్ ప్రకారం ఆ ఆర్డర్ కలిపేసేసేయాలి. ఇంకంతే, ఏం దీనికో ఆ లైన్ తీసుకోవాలా ఈ లైన్ తీసుకోవాలా అనేది ఏం లేదు. ఇక్కడ ఏ ప్లేస్లో ఉందో కూడా అక్కడ అదే ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని తీసుకొని కలిపేసేసేయాలి, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఇక్కడ -6 ప్లస్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ మధ్యలో ప్లస్లు వస్తున్నాయి 6. ఇక్కడ చూడండి 8 ప్లస్ 8. ఓకే, అందుకే ఏ ప్లస్ అని పెట్టినాను. 5 ప్లస్ 0, తర్వాత 16 ప్లస్ 5, తర్వాత 2 ప్లస్ 3, తర్వాత 8 ప్లస్ 2, తర్వాత 5 ప్లస్ 4. ఓకే, ఇంకా అయిపోయింది చాలా వరకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా మనం ఇంకా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ బిగ్ సింబల్ ఎంత, 12 ఒక 1 పోతే 11 కాబట్టి 11. తర్వాత 7 ఒక 4 ఎంత, 11 కాబట్టి 11. తర్వాత ఇక్కడ +6 -6 0, +8 16, 5 + 0 5, 16 ఒక 5 21, తర్వాత 2 ఒక 3 5, తర్వాత 8 ఒక 2 10, 5 ఒక 4 9. అయిపోయింది. ఇంకా చూడండి మొత్తం కలిపేసినాం, ఆన్సర్ వచ్చింది.
9th క్వశ్చన్ చాలా చాలా ఈజీ, ఇది టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్తోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఏ ఇది బి అనుకొని రెండు కలిపేద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, బి ఈక్వల్ టు బీని ఏమనుకుందాం, సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు కలపాలి, కాబట్టి ఏ ప్లస్ బి చేద్దాం. ఏ ప్లస్ బి అంటే ఏంది, ఇందులోని మొదటి రోని మొదటి ఎలిమెంట్, ఇందులోని మొదటి రో మొదటి కాలంలోని మొదటి ఎలిమెంట్, అలా ఆర్డర్ ప్రకారంగా ఏ స్థానంలో ఆ స్థానంలో ఉందో కలిపేసాలి. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్, ఎందుకంటే ప్లస్ చేయాలి కదా మనం, సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, తర్వాత మళ్ళీ ఇందులో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, తర్వాత సైన్ స్క్వేర్ ఎక్స్ ఇందులోని ప్లస్ ప్లస్ చేయాలి కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్. తర్వాత కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ చూడండి అన్ని చేసేసాం, కలిపేసినాం, బాగానే ఉంది. ఇక్కడ మనకి టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వాడాలి. ఎందుకు, అక్కడ ఒక వాల్యూ అనేది కనపడుతుంది మనకి. ఓకే, కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా ప్లస్, గుర్తుపెట్టుకోండి, మీరు పక్కకు రాసుకోండి ఇది రావాలంటే. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఆన్సర్ ఎంతండి, మనకి 10th క్లాస్ నుంచి చేస్తున్నాం దీని గురించి, ఎంత 1. కాబట్టి ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా ప్లస్ అది ఎక్స్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది 1. అవునా, నాకు ఫస్ట్ సైన్ కదా రావాల్సింది, ఇక్కడ కాస్ ఉంది కదా, ఎలా ఉన్నా పర్లేదు, ఏ ప్లస్ బి కలిపినా బి ప్లస్ ఏ కలిపినా నీకు ఆన్సర్ ఏమొస్తుంది, ఒకటే వస్తుంది. కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఉన్నా, లేకపోతే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఉన్నా, దాని వాల్యూ ఏమవుతుంది 1. ఓకే, 1. అవునా, అసలు ఈ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఎలా వస్తుందంటే, మీరు గుర్తుపెట్టుకోండి, సైన్ స్క్వేర్ వాల్యూని అలాగే కాస్ స్క్వేర్ వాల్యూని, అంటే టేబుల్ టెగ్నోమెట్రిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, మీరు ఏ వాల్యూ అన్నా తీసుకొని రెండు కలిపి చూడండి, స్క్వేర్ చేసి ఖచ్చితంగా నీకు 1 మిగులుతుంది. ఏ టెగ్నోమెట్రిక్ వాల్యూ అన్నా సరే సైన్ కాసు వాటి వాల్యూకి స్క్వేర్ చేసి కలపండి, మీకు 1 వస్తుంది ఆన్సర్. సైన్ స్క్వేర్ టీటా ఇక్కడ చూడండి అన్నిటికీ 1 1 1. ఓకే, వాటి వాల్యూస్ 1. ఓకే, అయిపోయింది స్టూడెంట్స్, నో డన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 10th 11th 12th క్వశ్చన్ అనమాట. 25 క్వశ్చన్స్ ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 9వ క్వశ్చన్ వరకు ఏం చేసాం, రెండు మ్యాట్రిక్స్ని ఎలా కలుపుతాం అయిపోయింది. కానీ ఇప్పుడు మనము మల్టిప్లికేషన్ కిందికి వస్తాం అనమాట. ఇప్పుడు 10వ క్వశ్చన్ నుంచి ఇంకా మిగతా ప్రాబ్లమ్స్, తర్వాత మళ్ళీ వేరే రకం. కంప్యూట్ ఏ మైనస్ బి బిఏ. చూడండి, చదివేటప్పుడు ఫస్ట్ రోస్ చదువుకుంటూ వెళ్ళాలి, తర్వాత ఏ బి, తర్వాత మైనస్ బి ఏ. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ పక్క పక్కన ఉన్నాయంటే ఇంటూ చేయాలని అర్థం. కాబట్టి లెట్ ఏ ఈక్వల్ టు ఏబి అలాగనే మైనస్ బి బై ఏ. తర్వాత ఏ మైనస్ బి అలాగనే బిఏ. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటి మనము, ఇది బి వాల్యూ, బి ఈక్వల్ టు ఏ మైనస్ బి అలాగనే బిఏ, ఏ ఇంటూ బి. ఓకే, ఏ ఇంటూ బి. ఓకే, ఇలా రాసుకోవచ్చు, మీ ఇష్టం ఏమన్నా రాసుకోవచ్చు. ఏ ఇంటూ బి అని రాసినా పక్క పక్కన రాసినా పర్లేదు. మరి ఇంటూ మల్టిప్లికేషన్ మనం ఎలా చేయాలి, ఫస్ట్ ఇందులోని బాగా వినండి, ఫస్ట్ రోలోని ఫస్ట్ కాలంతో మల్టిప్లికేషన్ చేయాలి. బాగా వినండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లికేషన్ చేయాలి. ఇంట్రడక్షన్ క్లాస్ కానీ వినింటే నేను ప్రతిదీ ఎలా చేయాలో క్లారిటీగా చెప్పాను. ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ వినరండి, ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ రోలోని ఫస్ట్ కాలంతో మల్టిప్లికేషన్ చేయాలి. ఏ ఇంటూ ఏ, తర్వాత బి ఉంది కాబట్టి ప్లస్ బి ఇంటూ బి. అంటే ఇక్కడ బాగుందండి ప్లస్, ఎందుకంటే ఇందులోని ఎలిమెంట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఓకే, ఫస్ట్ కాలం ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి ఇది దీంతో మనం చేసేటప్పుడు మధ్యలో ప్లస్ వస్తుంది. ఓకే, తర్వాత ఇది అయిపోయింది కదా, ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్తో, మళ్ళీ ఇదే ఫస్ట్ రోతో ఈ కాలంని మల్టిప్లికేషన్ చేయండి, సెకండ్ కాలంని పక్కకి. ఏ ఇంటూ మైనస్ బి పక్కనే రాస్తే సరిపోతుంది, ఇంటూ పెట్టక్కర్లేదు. మైనస్ బి ప్లస్ తర్వాత బి ఇంటూ ఏ. ఇప్పుడు చూడండి, ఇందులోని మొదటి రోతో ఇవి మొత్తం 4ని మల్టిప్లికేషన్ చేశాం. ఇప్పుడు ఇందులోని రెండో రోతో మళ్ళీ ఇవి మల్టిప్లికేషన్ చేయండి. మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి. ఓకే, తర్వాత ఇప్పుడు రెండో కాలంతో మైనస్ బి ఇంటూ ప్లస్
ఏ ఇంటూ ఏ. ఓకే, అయిపోయింది, మల్టిప్లికేషన్ చేసేసాం. ఓకే, ఏం లేదు, ఫస్ట్ రోలోని ఇందులోని ఫస్ట్ కాలం, సెకండ్ రోలోని మొత్తము. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇందాక నేను చెప్పాను మీకు, అది ఏ ప్లస్ ఏ కలిపితే 2a, అది ఏ ఇంటూ ఏ చేస్తే ఏ స్క్వేర్, పవర్ వస్తుంది ఇంటూలో ఉన్నప్పుడు, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్. ఇక్కడ చూడండి, మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ చేశాను, మైనస్ ఏ ఇంటూ బి ఏబి మైనస్, ఇక్కడ చూడండి ప్లస్ బి ఇంటూ ఏ. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ బిఏ ఇంటూ, ఇక్కడ మైనస్ కదా మనకుంది, మైనస్ ప్లస్ ఇక్కడ కూడా ఏ ఇంటూ బి. ఓకే, తర్వాత మైనస్ మైనస్ ఏమవుతుంది మనకి, ప్లస్ అంటే బి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ బాగా గమనియండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ చూడండి ప్లస్ ఏబి అలాగనే బిఏ అంటే మనకి ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది 0. అది ఎలాగనా, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 1 తీసుకోండి, బి వాల్యూ 2 తీసుకోండి, దీని ప్రకారం చేద్దాం. మైనస్ ఏ వాల్యూ ఎంత 1 ఇంటూ బి వాల్యూ ఎంత 2, మీకు నంబర్స్ అయితే అర్థమవుతుందని అలా చెప్తున్నాం, ప్లస్ బి వాల్యూ ఎంత 2, ఏ వాల్యూ ఎంత 1. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ 2 1 జా 2 ప్లస్ 2 1 జా 2 అంటే ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ కదా. అంటే ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఇక్కడ ఏ ఇంటూ బి ఉంది, బి ఇంటూ ఏ ఉంది, కానీ ఇక్కడ మైనస్ ప్లస్ ఉండడం వల్ల ఆ రెండు వాల్యూస్ మనకి ఇలా క్యాన్సిల్ అయిపోతున్నాయి 0 లాస్ట్కి. అర్థమైంది, అందుకే మీకు నంబర్లతో చెప్పాను. అంటే ఇక్కడ మనకి మైనస్ ఏబి ప్లస్ ఏబి అని ఉంటే మీరు డైరెక్ట్ రెండు సేమ్ ఉండేయండి క్యాన్సిల్ చేయండి అంటుంటే, కానీ ఇక్కడ మనకి బిఏ ఉంది, రెండు వేరు వేరు అనుకుంటారు మీరు, కాబట్టి అందుకు నేను నంబర్లు తీసుకొని చెప్పడం జరిగింది. ఓకే ఓకే స్టూడెంట్స్, అంటే 0 వస్తుంది. ఇది ఇక్కడ కూడా అంతే, బి ఇంటూ ఏ ఉంది, ఏ ఇంటూ బి ఉంది, కానీ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్, అంటే వాటి వాల్యూస్ ఒకటే కానీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నందుకు మనకి 0. అలాగని ఇక్కడ ఇంక ఇది ఏం చేయలేం కాబట్టి బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇంక అంతే స్టూడెంట్స్, అయిపోయింది ఆన్సర్. ఓకే ఓకే స్టూడెంట్స్, 11th క్వశ్చన్ ఇక్కడ చూడండి, కంప్యూట్ 1 2 3 2 3 4 అంటే ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్లు మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మనకి సింబల్ ఏం లేదు, పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్. లెట్ సొల్యూషన్, లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 అలాగని బి ఈక్వల్ టు 2 3 4 ఓ కామా కాదు, రైట్, ఏ ఇంటూ బి. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంతో ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేయాలి, చాలా చాలా ఈజీ. ఇక్కడ ఏంది మనకి ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్తో ఈ కాలంని మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి, కాబట్టి ఇక్కడ 1 ఇంటూ 2 అయిపోయింది. ఇక్కడికి మళ్ళీ 1 ఇంటూ 3, ఇక్కడ ఒక్క ఎలిమెంట్ ఉంది కాబట్టి అంతే వస్తుంది, 1 ఇంటూ 4. ఇప్పుడు మళ్ళీ 2తో మల్టిప్లికేషన్ చేయండి, 2 ఇంటూ 2, తర్వాత 2 ఇంటూ 3, తర్వాత 2 ఇంటూ 4, తర్వాత ఇక్కడ 3 ఇంటూ 2, తర్వాత 3 ఇంటూ 3, తర్వాత 3 ఇంటూ 4, ఇంకా అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఏం రాయాలి, 1 2 జా 2, 3 1 జా 3, 4 1 జా 4, 2 2 జా 4, 3 2 జా 6, 2 4 జా 8, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, ఇంకా అయిపోయింది ఆన్సర్. అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇందులోని ఫస్ట్ రోతో ఇందులోని మొదటి కాలం, ఇందులోని అంటే మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి సొల్యూషన్, లెట్ ఏ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి లెట్ ఏ, దాన్ని ఏ అనుకుందాం మనము. ఓకే, ఏ ఈక్వల్ టు 1 - 2 2 3. ఓకే, బి ఈక్వల్ టు ఏమనుకుందాం, 1 2 3 2 3 3 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి, కాబట్టి ఏ ఇంటూ బి. ఓకే, ఏ ఇంటూ బి చేద్దాం. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, అంటే ఫస్ట్ రో ఏముంది 1 ఇంటూ 1. ఓకే, ప్లస్ -2 ఇంటూ 2. ఓకే, అయిపోయింది. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లికేషన్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రోతో ఏం చేయాలి, సెకండ్ కాలంతో మల్టిప్లికేషన్ చేయాలి. బాగా వినండి, ఫస్ట్ రోతో చేసేసేయండి, ఫస్ట్ రోతో ఈ కాలమ్స్ చేయండి, తర్వాత సెకండ్ రోతో ఈ కాలమ్స్ చేయండి, అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఫస్ట్ రోతో ఇక్కడికి ఈ రెండు సంబంధం అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోతో ఈ కాలం అయిపోయింది, మళ్ళీ ఇదే రోతో ఈ కాలం చేయాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లికేషన్ చేయాలి. మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో పర్ఫెక్ట్గా చెప్పాను, ఇంకా వీటి గురించి ఒక క్లారిటీగా, అంటే బేసిక్ కాన్సెప్ట్ నుంచి చెప్పాను. మనం అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ కాబట్టి ఇంకా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, కాబట్టి బేసిక్ నుంచి తెలుసుకోవాలంటే ఇంట్రడక్షన్ క్లాస్ వినండి. ఓకే, తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలంని అంటే 1 ఇంటూ 2 ప్లస్ తర్వాత -2 ఇంటూ 3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోతోనే మళ్ళీ ఈ రెండో కాలం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రోతోనే థర్డ్ కాలం చేయండి, 1 ఇంటూ 3 తర్వాత ప్లస్ -2 ఇంటూ 1. ఓకే,
క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ రోతో సెకండ్ రోతో ఈ 3 కాలమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 1 ప్లస్ 3 into 2. మళ్ళా సెకండ్ రోతోనే 2 into 2 ప్లస్ 3 into 3. ఓకే, తర్వాత సెకండ్ రోతోనే థర్డ్ కాలమ్ మల్టిప్లికేషన్ చేయండి. 2 into 3 ప్లస్, మీరు ఇట్లాంటివి చేస్తుంటే మీకే ఎలా చేయాలనేది అర్థమవుతుంటుంది. మీరు ఇలా ఇది కన్ఫ్యూజన్ ఎలా చేయాలని అర్థమవుతలేదు అనుకుంటూ ఉంటే ఇంకా అర్థమే కాకుండా పోతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత 3 into 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసేస్తే అయిపోయా. 1 1 జా 1, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4, తర్వాత 1 2 జా 2, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6, 3 1 జా 3 ప్లస్ 2 1 జా 2, ఇక్కడ 2 1 జా 2 ప్లస్ 3 2 జా 6, 2 2 జా 4 ప్లస్ 3 3 జా 9, 2 3 జా 6 ప్లస్ 3 1 జా 3. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా లాస్ట్ స్టెప్. 1 లోకల్లా 3 పోతే -3, తర్వాత 2 లోకల్లా 6 పోతే -4, 6 ఒక 3 ఒక 2 కలిపితే 5, ఇక్కడ ఎంత 8, తర్వాత 13, తర్వాత ఎంత 9. ఇంకా అయిపోయింది ఆన్సర్స్. అంతే స్టూడెంట్స్, ఏం లేదు, మీరు ఒక్కటే ఫస్ట్ రోతో ఇక్కడ చూడండి మీరు గమనియండి. ఫస్ట్ రోటు ఏముండయి, 1 -2 1 -2 -2 into 1. ఓకే, అంటే ఇక్కడ మనకి -2 వస్తుంది. 2 1 జా 2 ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జా 2, 3 లోకల్ 2 పోతే మనకి ఇక్కడ ఏముంటుంది 1. రైట్, సారీ స్టూడెంట్స్, అవి అర్థమైంది కదా. ఫస్ట్ రోతో, ఓకే, ఫస్ట్ రోతో నేను సింబల్ తప్పు రాసాను, ఆర్డర్ తప్పు రాయలేదు. ఓకే, ఇక్కడ ఫస్ట్ రోతో, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ సెకండ్ రో ఉంటుంది. ఓకే, సెకండ్ రో 2 2, అలాగనే 3 సెకండ్ రోడ్, మళ్ళీ వాటి కాలమ్స్కి సపరేట్. ఇగో ఫస్ట్ కాలమ్వి, సెకండ్ కాలమ్వి, థర్డ్ కాలమ్వి. అర్థమైంది స్టూడెంట్స్, ఇలా అనమాట. తర్వాత ఈ ప్లస్ చేసేసి మల్టిప్లికేషన్ చేసి ఫైనల్ ఆన్సర్ రాయడం. ఓకే స్టూడెంట్స్, నోడు. ఓకే స్టూడెంట్స్, 13th క్వశ్చన్ 14th క్వశ్చన్ చూద్దాం. కంప్యూట్ 2 3 4 3 4 5 4 5 6 1 0 3 -3 2 0 4 5 5 4 5. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా. ఓకే, ఇంకా ఇంకొక ప్రాబ్లం వరకు మల్టిప్లికేషన్. ఇంకా లెట్ a ఈక్వల్ టు 2 3 4, అలాగనే 3 4 5, అలాగనే 4 5 6, b ఈక్వల్ టు 1 0 3 -3 2 0 5 4 5. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనము రెండు మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి a ఇంటూ బి అంటే a ఇంటూ బి అని చూడండి, బాగా గమనండి. ఈ పెద్ద వాటికాడ కూడా బాగానే అర్థం చేసుకోవచ్చు, కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం తీసుకో, అంతే. 2 మళ్ళీ ఇక్కడ 1. ఓకే, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం ఇవన్నీ మల్టిప్లికేషన్ చేయి. తర్వాత 3 ప్లస్ పెట్టేసి 3 ఇంటూ 0. చూడండి, నేను ఫస్ట్ కాలం తీసుకుంటాను ప్లస్ 4 ఇంటూ 3. ఓకే, చూడండి, నేను ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం తీసుకున్నాను, అంటే ఈ మూడింటిని మాత్రమే మల్టిప్లికేషన్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు గమనియండి, మళ్ళీ ఇదే ఫస్ట్ రోతో ఈ కాలం, ఈ రెండో కాలం, ఇప్పుడు ఫస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలంకి రండి. దీంతోనే 2 ఇంటూ -3 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 0. చూడండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోతో సెకండ్ కాలం, ఫస్ట్ రోతో థర్డ్ కాలం, అంటే 2 5, తర్వాత ప్లస్ 3 ఇంటూ 4, తర్వాత ప్లస్ 4 ఇంటూ 5. చూడండి, ఫస్ట్ రోతో ఏం చేశాను, ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రోకి తీసుకుందాం. సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలంతో సెకండ్ రో ఏముంది చూడండి ఇక్కడ. ఓకే, సెకండ్ రో 3 ఇంటూ 1 ప్లస్, ఓకే, ఇక్కడ ఫస్ట్ రోతో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. తర్వాత 4 ఇంటూ 0 ప్లస్ 5 ఇంటూ 3. ఓకే, తర్వాత ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రోతోనే సెకండ్ కాలం. తర్వాత 3 ఇంటూ -3 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 0. ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోని సెకండ్ రోతో ఇందులోని థర్డ్ కాలం. ఓకే, 3 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 5
ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? థర్డ్ కాలంతో మళ్ళీ థర్డ్ రోతో ఈ 3 కాలమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 into 1 ప్లస్ 5 into 0 ప్లస్ 6 into 3. తర్వాత ఇందులోని మళ్ళీ 4 into -3, తర్వాత ప్లస్ 5 into 2 ప్లస్ 6 into 0. ఓకే, మళ్ళీ ఇందులోని థర్డ్ కాలం. ఓకే, 4 into 5 ప్లస్ 5 into 4 ప్లస్ తర్వాత 6 into 5. ఓకే, చూడండి మీరు గమనియండి. 4 5 6 చూడండి. 3 4 5 3 4 5 3 4 5 తర్వాత 2 3 4 2 3 4 2 3 4. మళ్ళీ ఇక్కడ చూడండి 1, ఇక్కడ చూడండి 1, ఇక్కడ చూడండి 1 0 3, అలాగే -3 2 0 -3 2 0, తర్వాత 5 4 5. చూసారా, అన్ని మనకు మ్యాచ్ అవుతుంది. నువ్వు చేస్తుంటే నీకే టెక్నిక్స్ అనేటివి తెలుస్తుంటాయి, ఎలా చేయాలి, ఎలా ఆర్డర్ ఉంటుంది అని తెలిసిపోతుంది. అది గుర్తుపెట్టుకో. ఓకే, నువ్వు ఎంతసేపు ఇంకా దాన్ని ఇలా చేయాలన్నా అలా చేయాలన్నా, ఆ రోతో అంట ఈ రోతో అంట అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ రోతో ఈ కాలం, ఈ రోతో ఈ కాలం, ఈ రోతో ఈ కాలం, మళ్ళా ఈ రోతో ఈ కాలం, ఈ రోతో ఈ కాలం, ఈ రోతో ఈ కాలం, ఇలా గుర్తుపెట్టుకో. మళ్ళీ ఈ రోతో ఈ కాలం, ఈ రోతో ఈ కాలం, ఈ రోతో ఈ కాలం, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ వస్తుంది. 2 1 జా 2 ప్లస్ 3 0 జా 0 ప్లస్ 4 3 జా 12, 3 1 జా 3 ప్లస్ 4 0 జా 0 5 3 జా 15. ఓకే, తర్వాత 4 1 జా 4 ప్లస్ 5 0 జా 0 6 3 జా 18. తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఒకటి -6 2 3 జా 6 ప్లస్ 3 2 జా 6 ప్లస్ 4 0 జా 0. ఓకే, తర్వాత ఇక్కడ మైనస్ ఒకటి -3 3 జా 9 ప్లస్ 4 2 జా 8 ప్లస్ 5 0 జా 0 -4 3 జా 12 ప్లస్ 5 2 జా 10 ప్లస్ 6 0 జా 0. తర్వాత 5 2 జా 10 ప్లస్ 3 4 జా 12 ప్లస్ తర్వాత 4 5 జా 20 5 3 5 జా 15. ఇంకా మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తున్నాను అంతే. 4 4 జా 16 5 5 జా 25 5 4 జా 20 ప్లస్ 5 4 జా 20 ప్లస్ 6 6 5 జా 30. ఓకే, ఇంకా అయిపోయింది. తర్వాత ఇంక ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా అన్నీ యాడ్ చేసేసేయడమే. 12 ఒక 2 కలిపితే 14, తర్వాత 5 ఒక 3 కలిపితే 18. ఓకే, 5 ఒక 3 కలిపితే 18, తర్వాత 18 ఒక 4 కలిపితే ఇక్కడ 2 అక్కడ 2 22. ఓకే, 22. తర్వాత ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ 6 -6 క్యాన్సల్, 0 0 ప్లస్ 0 0. ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఎంత ఉంది? మైనస్. ఈ 9లో కల్లా 8 పోతే 1. ఇక్కడ బిగ్ సింబల్ ఎంత ఉంది? మైనస్. 12 కల్లా 10 పోతే 2. ఇక్కడ చూడండి 20 30 40 42. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళా 20 30 40 50 56. ఓకే, తర్వాత 30 10 10 ప్రకారం తీస్తున్నా. ఇక్కడ చూడండి 30 50 70. రైట్, అయిపోయింది ఆన్సర్ అంతే ఇంకా. ఓకే స్టూడెంట్స్, నోడండి స్టూడెంట్స్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి కంప్యూట్ 2 3 -1 1 2 1 -1 -1 0 2 1 1. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ రోస్ ఎన్ని ఉండే మనకి 3, ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉండే 2, ఇక్కడ రోస్ ఎన్ని ఉండే 2, ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉండే 3. ఓకే, మనకి ఎప్పటికన్నా ఈ రెండు ఈక్వల్ అవుతూనే మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఈక్వల్ అయినా కాబట్టి మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకే ఓకే, ఇక్కడ సొల్యూషన్ ఉంది. ఏ ఈక్వల్ టు, మనం దీన్ని ఏ అనుకుందాం, 2 3 -1 1 2 1. ఓకే, బి ఈక్వల్ టు 1 -1 0 2 అలాగనే 1 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రోతో ఈ 3 కాలమ్స్, సెకండ్ రోతో ఈ 3 కాలమ్స్, థర్డ్ రోతో ఈ 3 కాలమ్స్. ఇదే గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటూ బి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 2, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 1 ప్లస్ 1 ఇంటూ -1. చూడండి ఫస్ట్ రోతో తీసుకున్నాం. ఫస్ట్ రో ఏంటివి? 1 2 1 2 1 2 1. ఫస్ట్ కాలం 1 -1. ఓకే, తర్వాత మళ్ళీ ఫస్ట్ రోతో సెకండ్ కాలం 2 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 2. ఫస్ట్ రోతోనే ఈ కాలం చేశాను. ఇప్పుడు ఫస్ట్ రోతోనే ఈ కాలం చేద్దాం.
2 into 1 plus 1 into 1. ఓకే, తర్వాత సెకండ్ రోతో ఈ 3 కాలమ్స్ 3 into 1 ప్లస్ 2 into -1, తర్వాత 3 into 0 ప్లస్ 2 into 2. ఓకే, తర్వాత 3 into 1 ప్లస్ 2 into 1. చూడండి, సెకండ్ రోతో ఈ 3 కాలమ్స్ మల్టిప్లికేషన్ చేశాను. 1 - 1 0 2, అలాగనే 1 1. ఓకే, ఇప్పుడు ఈ రోతో ఏం చేయాలి? ఈ 3 కాలమ్స్ -1 1 ప్లస్ 1 -1. ఓకే, ఇప్పుడు ఈ కాలం అయిపోయింది. ఇప్పుడు రెండో కాలంకి రండి. ఇదే రోతోనే -1 0 ప్లస్ అలాగనే 1 into 2. తర్వాత ఈ రోతో ఇప్పుడు ఈ కాలం రండి. -1 into 1 ప్లస్ 1 into 1. ఓకే, 1 into 1. తర్వాత ఇక్కడ చూడండి, 2 1 జా 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 జా 1, 3 1 జా 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జా 2 మైనస్ 1 1 జా 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 జా 1. ఓకే, 2 0 జా 0 ప్లస్ 2 1 జా 2, 3 0 జా 0 ప్లస్ 2 2 జా 4. ఇంకేం చేయడానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. మనము క్యాలిక్యులేషన్ కూడికలు తీసివేతలు అంతే. -1 into 0 0 ప్లస్ 2 1 జా 2, 2 1 జా 2 ప్లస్ 1 1 జా 1, 3 1 జా 3 2 1 జా 2 మైనస్ 1 1 జా 1 ప్లస్ 1 1 జా 1. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలా? ఇంకా చిన్న దాంట్లో నుంచి పెద్దది కలపడం అవన్నీ చేసేయాలి. ఇంక అంతే. 2లో కల్లా 1 పోతే 1, 3లో కల్లా 2 పోతే 1, మైనస్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ గుర్తు. 2 ప్లస్ 0 ప్లస్ 2 2, 0 ప్లస్ 4 4, 0 ప్లస్ 2 2, 1 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 2 5, ప్లస్ 1 -1 0. ఇంకా అయిపోయింది, అంతే ఆన్సర్. ఇంకా ఓకే స్టూడెంట్స్, నోట్ మనకు 15 వరకు మల్టిప్లికేషన్. ఓకే, మళ్ళీ ఇప్పుడు 16th నుంచి వేరే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకే, సొల్యూషన్ కంప్యూటర్. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి? లెట్ ఏ ఈక్వల్ టు ఏమి ఇవ్వడం జరిగింది? 3 - 1 -1 0 3 2, రైట్. బి ఈక్వల్ టు ఏమి ఇవ్వడం జరిగింది? 2 1 3 -3 0 1, రైట్. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లికేషన్ పక్క పక్కన ఉందంటే మల్టిప్లికేషన్, కాబట్టి మల్టిప్లికేషన్ చేసేద్దాం. కాబట్టి ఇప్పుడు ఏ ఇంటూ బి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని ఇది గుర్తుపెట్టుకోండి. 3 2, తర్వాత ప్లస్ -1 into 1 ప్లస్ 3 into 3. ఓకే, ఫస్ట్ రోతో ఏం చేశాను? ఫస్ట్ కాలంని మల్టిప్లికేషన్ చేశాను. మళ్ళీ ఫస్ట్ రోతో ఫస్ట్ రెండో కాలంని ఇప్పుడు ఇది. ఓకే, 3 into -3 ప్లస్ -1. ఓకే, -1 into 0. ఓకే, తర్వాత 3 into ప్లస్ 3 into 1. ఓకే, చూడండి ఇక్కడ బాగా గమనించండి, ఫస్ట్ రోతో 2 కాలమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ రోతో ఈ 2 కాలమ్స్ -1 into 2 ప్లస్ 0 into 1 2 into 3. ఓకే, 2 into 3. మళ్ళీ ఇప్పుడు ఈ 2 రోతో ఈ కాలంని -1 into -3 ప్లస్ 0 ప్లస్ 0 ఇంటూ 2 into ప్లస్ 2 into 1. ఓకే, ఇప్పుడు చూద్దాం. 3 2 జా 6 ప్లస్ ఇంటూ మైనస్ 1 1 జా 1, 3 3 జా 9 -2 ప్లస్ 1 0 జా 0 ప్లస్ తర్వాత 2 3 జా 6 మైనస్ కదా -9 ప్లస్ ఇంటూ మైనస్ 0 ప్లస్ 3 1 జా 3 మైనస్ 1 3 1 జా 3 ప్లస్ 0 ప్లస్ 2 1 జా 2. ఓకే, తర్వాత ఇక్కడ మనకి బిగ్ సింబల్ ఇక్కడ చూడండి, ఇంకా ఏం అన్ని మల్టిప్లికేషన్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? వాటి సింబల్స్ ప్రకారం మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేసేయాలి. ప్లస్ నెంబర్లు కలుపుతాం. 9 ఒక 6 కలిపితే 15, 15లో కల్లా 1 పోతే 14, రైట్. తర్వాత ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఇక్కడ చూడండి మైనస్ ఉంది కదా, -0 ఎంత? మైనస్ బిగ్ సింబల్ 9లో కల్లా 3 పోతే మనకి ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. ఇక్కడ చూద్దాం, బిగ్ సింబల్ ఎంత? ప్లస్ 2లో కల్లా 2 6లో కల్లా 2 పోతే 4.
తర్వాత రైట్, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇంకా 3 ఒక 2 కలిపితే ఎంత 5. చూడండి ఇక్కడ అంటే ఈ మైనస్ మైనస్ ప్లస్ కదండి 3 అవుతుంది, 0 2 1 2 కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఈజీ. ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఎక్స్ వై వాల్యూ కనుక్కోవడం, లేకుంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం వాల్యూ అనేది కనుక్కోవాలి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2/3 2/3 1/3 7/3 1 2/3 2 5/3 4/3 2/3. ఓకే, బి ఈక్వల్ టు 2/5 1/5 7/5 3/5 2/5 6/5 1 4/5 2/5. దెన్ కంప్యూట్ ఇక్కడ చూడండి 3a మైనస్ 3b అంటే ఇది స్కేలార్ మల్టిప్లికేషన్, అంటే మనము 3తో ఈ ఏ మల్టిప్లికేషన్ చేయాలి, మైనస్ 5తో ఈ మ్యాట్రిక్స్ని చేయాలి. అది చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్లు మనం తీసివేయాలి కదా. కాబట్టి ఇప్పుడు ఆ కండిషన్ ప్రకారం రాసుకుందాం. సొల్యూషన్ చాలా చాలా ఈజీగా ఉంటుందండి. గివెన్ ద 3a మైనస్ 5b కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము చూద్దాం. ఇక్కడ చూడండి 3 ఇంటూ ఏముంది ఇక్కడ ఏ అంటే ఏముంది 2/3, తర్వాత అవన్నీ రాసేసేయండి ఏ వాల్యూస్ ఏమేమి ఉండే అన్నీ 1/3 7/3. ఓకే, తర్వాత 1 2/3 2, తర్వాత 5/3 4/3 2/3. ఓకే, ఇక్కడ చూడండి 3 ఏ వాల్యూస్ మొత్తం ఏ ఎలిమెంట్స్ మొత్తం రాసాను మ్యాట్రిక్స్ మైనస్ 5. ఇక్కడ బి కదా ఉంది, బి ఏముంది మనకి 2/5 3/5 1, తర్వాత 1/5 7/5, తర్వాత 2/5 6/5, తర్వాత 4/5 2/5. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి, స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారము ఈ నంబర్ని మనం మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి, ఈ నంబర్ని మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి. ఇలా సింగిల్ నెంబర్ ఉన్నప్పుడు చాలా చాలా ఈజీ. అంటే ఎలాగా, ఇక్కడ చూడండి 3 ఇంటూ 2/3 3 ఇంటూ 1/3 3 ఇంటూ 7/3. చూడండి అంటే ఈ నెంబర్ని మనం మొత్తం మల్టిప్లికేషన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ప్రతి ఎలిమెంట్కి. ఓకే, ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ ఈరో ఆరో ఇట్లాంటి కండిషన్స్ ఉండవు స్కేలార్ మల్టిప్లికేషన్లో. నీకు ఆ నెంబర్తో మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ 3 ఇంటూ 1, తర్వాత 2 ఇంటూ 2/3 3 ఇంటూ 2. ఓకే, మళ్ళీ 3తోనే 3 ఇంటూ 5/3 3 ఇంటూ 4/3 3 ఇంటూ 2/3. ఓకే, మళ్ళీ ఇక్కడ అయిపోయింది కదా, మల్టిప్లికేషన్ చేసేసాం కదా మనం స్కేలార్ ఆ ఎలిమెంట్ నెంబర్తో 3తో అన్ని ఎలిమెంట్స్కి. ఇప్పుడు మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు వాళ్ళు 3a మైనస్ 5b 3aతో మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ 5bతో మల్టిప్లికేషన్ చేసి 3a మైనస్ 5b చేసేసేయండి అన్నారు. కాబట్టి ఇక్కడ 5తో మల్టిప్లికేషన్ చేయండి. 5 ఇంటూ 2/5, తర్వాత 5 ఇంటూ మైనస్ 1/5, తర్వాత 5 ఇంటూ 7/5. ఓకే, తర్వాత 5 ఇంటూ 3/5, తర్వాత 2 ఇంటూ 5 ఇంటూ 2/5, తర్వాత 5 ఇంటూ 6/5, తర్వాత 5 ఇంటూ 1, తర్వాత 5 ఇంటూ 4/5, తర్వాత 5 ఇంటూ 2/5. ఓకే, ఇక్కడ చూడండి ఏం చేసాం, ప్రతి ఒక్కదాంతో మల్టిప్లికేషన్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ మైనస్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూద్దాం దీని ఆన్సర్స్. ఓకే, చాలా ఈజీగానే ఉంటుందిలేండి ఇంకా. ఓకే, ఇక్కడ చూద్దాం ఈ రెండు ఇప్పుడు మైనస్ చేయాలి. ఇక్కడ మీరు కొట్టివేతలు చేయకూడదు. ఇక్కడ చూడండి డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 క్యాన్సిల్ చేయకూడదు. అలాగా అంటే మీరు క్యాన్సిల్ చేయకూడదు ఇక్కడ, అంటే మీరు అక్కడ పెన్ అనేది దాని లోపల వాడవద్దండి అని చెప్తున్నాను. మీరు మైండ్తో డైరెక్ట్ ఆన్సర్ రాసేసేయాలి. డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 క్యాన్సిల్ అంటే ఏం మిగులుతుంది 2 మిగులుతుంది 2. డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 క్యాన్సిల్ 1 మిగులుతుంది రైట్. డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 7 మిగులుతుంది 7. తర్వాత 3 1 జా 3, తర్వాత డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 క్యాన్సిల్ 2, 3 2 జా 6, తర్వాత డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 క్యాన్సిల్ 5, తర్వాత డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 4. ఓకే, తర్వాత డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 క్యాన్సిల్ 2. ఓకే, ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్, తర్వాత మైనస్ 5 ఇంటూ డినామినేటర్ 5 న్యూమినేటర్ 5 క్యాన్సిల్ అంటే 2, తర్వాత డినామినేటర్ 5 న్యూమినేటర్ 5 క్యాన్సిల్ 1,
తర్వాత డినామినేటర్ 5 న్యూమినేటర్ 5 క్యాన్సల్ 7. ఓకే, డినామినేటర్ 5 న్యూమినేటర్ 5 క్యాన్సల్ 3. డినామినేటర్ 5 న్యూమినేటర్ 5 క్యాన్సల్ 2 క్యాన్సల్ 6. తర్వాత 5 1 జా 5. ఓకే, తర్వాత డినామ్ 4, తర్వాత క్యాన్సల్ 2. దీని ఆన్సర్ మొత్తం వచ్చేసి 0 0 0 0 0 0 0 0 0. ఎందుకన్నా డైరెక్ట్ రాసేస్తామంటే చూడండి ఇక్కడ ఏంటిదన్నా, ఇక్కడ ఏం చేసేది అంటే మైనస్ మనం చేయాల్సింది. మనకి ఏంది కండిషను, ఇందులోని ఎలిమెంట్ ఇక్కడ మైనస్లో మనకి ఫస్ట్ రో సెకండ్ రో అది ఇదేం లేదు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో నుంచి తీసివేయాలి కదా. 2లో కల్లా 2 పోతే 0, 1లో కల్లా 1 పోతే 0, 7లో కల్లా 7 పోతే 0. ఎందుకంటే మైనస్ ఉంది కదా. మళ్ళీ ఈ రోజులు చెక్ చేయండి. 3 - 3 0, 2 - 2 0, 6 - 6 0, 5 - 5 0, 4 - 4 0, 2లో 2 పోతే 0. ఓకే స్టూడెంట్స్, ఇంకంతే ప్రాబ్లం. ఓకే నోడు. ఓకే స్టూడెంట్స్, 17th క్వశ్చన్ 18th క్వశ్చన్. Simplify cos theta into cos theta minus sin theta cos theta plus sin theta cos theta minus cos theta sin theta. ఓకే, ఇప్పుడు మనం ఇదంతా సింప్లిఫై చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కాస్ థీటా ఉంది, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. అంటే ఇప్పుడు మనం దీన్ని అంతా ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సైన్ థీటా మొత్తం మల్టిప్లికేషన్ చేసి తర్వాత వచ్చిన వాల్యూస్ కలపాలి. ఓకే క్లియర్. సొల్యూషన్ గివెన్ ద, మీరు మళ్ళీ గివెన్ దాన్ని రాసేసేయండి. నేను ఇంకా మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మీరు గివెన్ దాన్ని రాసి మళ్ళీ క్వశ్చన్ రాసి ఇప్పుడు చూడండి కాస్ థీటా ఇంటూ కాస్ థీటా మల్టిప్లికేషన్ కదా, స్కేలార్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఇందాక మనకు ఒక నంబర్ ఉండే, ఇప్పుడు 3 ఉండే. ఇందాక ఏం చేసాం, మొత్తం 3తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇందాక 5 ఉండే, 5తో మొత్తం మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ కాడ ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా ఉంది. ఇప్పుడు ఈ కాస్ థీటాతో మొత్తం మల్టిప్లికేషన్, ఈ సైన్ థీటాతో మొత్తం మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా కదా, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. చూడండి మల్టిప్లికేషన్ చేస్తున్నాను. తర్వాత కాస్ స్క్వేర్ థీటా, ఎందుకు కాస్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు సైన్తో మల్టిప్లికేషన్ చేద్దాం. సైన్ అంతే, గుర్తుపెట్టుకోండి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకోండి, గుర్తుంటుంది. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ కాబట్టి సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మల్టిప్లికేషన్ చేస్తున్నాను. తర్వాత కాస్ ఇంటూ తర్వాత ఇంటూ సైన్ థీటా, తర్వాత సైన్ స్క్వేర్ థీటా, ఎందుకంటే ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇక్కడ మనల్ని ఏమన్నారండి, ప్లస్ చేయమన్నారు కాబట్టి ప్లస్ చేద్దాం. ప్లస్ చేయడానికి ఏంది మనకి, ఇందులోని మొదటి రోలోని మొదటి ఎలిమెంట్ కలిపేయాలి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఆర్డర్ సేమ్ ఉండాలి. ఇక్కడ 2 rows, ఇక్కడ 2 rows, ఇక్కడ 4 rows, ఇక్కడ 4 rows ఉంటేనే ఇక్కడ 2 rows, ఇక్కడ 2 rows ఉంటేనే కలపాలి. తర్వాత ఈ రెండు కలుపుదాం. ఓకే, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ప్లస్ తర్వాత మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. రైట్. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇంకా మైనస్ రాసేద్దాం డైరెక్ట్. మైనస్ తర్వాత ఈ రెండు కలపండి. మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ కలపాలి. ఇప్పుడు ఈ రెండు కలపండి. కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పటికి కలిపేసినాం. ఇప్పుడు మళ్ళా ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, ఏ ఆర్డర్ వారు ఆర్డర్వి కలిపేసాం. ఓకే, ఇందాకనే నేను చెప్పాను మనకి ఇట్లాంటిది వచ్చింది ప్రాబ్లం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఆన్సర్ 1. ఇక్కడ చూడండి కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, ఇదంతా ఏ అనుకోండి. కాస్ థీటా సైన్ థీటా, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, కాస్ థీటా సైన్ థీటా. ఇక్కడ ఏముంది, కాస్ థీటా సైన్ థీటా, అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ అదే ఉంది, అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఏ మైనస్ ఏ చేస్తే 0 కదా, 0 అయిపోయింది ఆన్సర్, అంతే ఇంకా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ, చూడండి మైనస్ ఇదంతా ఏ వాల్యూ అనుకుందాం, సైన్ థీటా కాస్ థీటా ఏ అనుకున్నాను, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇదంతా మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా ఉంది, ఏమంటే మనకు ఆర్డర్ ఇటు పక్క ఉన్న అటు పక్క ఉన్న మొత్తం ఒకటే కాబట్టి అది కూడా ఏది, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 0. ఓకే, మళ్ళీ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 అయిపోయింది ఆన్సర్, అంతే ఇంకేం లేదు.
ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తున్నాం, ఇక్కడ మైనస్ చేసినాం. కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ ఫార్మ్ అయింది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఓకే, ఇలా ఉన్నా కూడా 1 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీలో మనకి. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్. ఫైండ్ ద ఎక్స్ అండ్ వై, అంటే ఎక్స్ వై వాల్యూస్ కనుక్కోవాలి. కానీ ఇక్కడ మన కండిషన్ చెప్తున్నారు, ఎక్స్ ప్లస్ వై కలిపితే 7205, అలాగే ఎక్స్ మైనస్ వై చేస్తే 3003. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్, చూడండి మనకి ఎక్స్ వై కనుక్కోమంటున్నారు, కానీ ఆ ఎక్స్ వై వాల్యూస్ ఏమో మనకు తెలియదు, కనుక్కోవాలి. కానీ ఒక కండిషన్ చెప్తున్నారు, ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కలిపితే ఆన్సర్ ఇది, మళ్ళీ ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ మైనస్ చేస్తే ఆన్సర్ ఇది. మరి మేము చెప్పిన 2 కండిషన్స్ ప్రకారము ఇక్కడ ఎక్స్ వై కనుక్కోమంటున్నారు. మనకి ఇది రావాలి అంటే ఎలిమినేషన్ మెథడ్ రావాలి 10th క్లాస్లో. ఓకే, థర్డ్ లెసన్లో ఉంది ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో. రైట్, మనకి ఎలిమినేషన్ మెథడ్ వస్తే ఇది వస్తుంది. మీరు ఎలిమినేషన్ మెథడ్ కానీ వచ్చు, మీకు చాలామందికి తెలిసి ఉంటుంది మీకు ఈ మెథడ్ గురించి. ఏం లేదు, తీసివేయాలి అంతే, ఎలిమినేషన్ అంతే. గివెన్ ద ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 7205, కామా ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3003. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ చేసేసేయాలి మనం. ఫస్ట్ మైనస్ చేయొచ్చు ఎలిమినేషన్. అంటే ఇప్పుడు మనకి ఇది ప్లస్ మైనస్ కాబట్టి 2 విధాలుగా చేయొచ్చు. మనం ప్లస్ అన్న చేయొచ్చు, మైనస్ అన్న చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్ అంటే. ఓకే, నేను ఇప్పుడు ప్లస్ చేస్తున్నాను. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 1. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, 1 ప్లస్ 2 చేద్దాం. ఓకే, అంటే ఎక్స్ వై కావాలా మనకి, ఎక్స్ వై వాల్యూ కావాలి. అంటే ఎక్స్ ప్లస్ వై 1, ఎక్స్ ప్లస్ వై, ప్లస్ గుర్తుంది కాబట్టి ప్లస్. తర్వాత 2 ఏముంది, ఎక్స్ మైనస్ వై. ఓకే, ఈక్వల్ టు, ఇప్పుడు ఆన్సర్లు రాయండి, 7205 ప్లస్, అలాగే ఎందుకు ప్లస్, ఇక్కడ ప్లస్ చేస్తున్నాం 3003. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి బాగా కండిషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. మనం 1 ప్లస్ 2 చేసాం అంటే మొదటి ఈక్వేషన్ రెండో ఈక్వేషన్ కలిపినాం, మొదటి ఈక్వేషన్ ప్లస్ రెండో ఈక్వేషన్, మళ్ళీ వాటి ఆన్సర్లు కలిపినాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ గమనిస్తే మనకి ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్, ఇదే ఎలిమినేషన్ మెథడ్. అర్థమైందా, అంటే ఒకటి తీసేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్ కదా, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, అంటే ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్ కదా. ఓకే, తర్వాత ఏం మిగిలిందో అది రాయండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఆన్సర్లు ఏం చేయాలండి, కలపాలి కదా, కలుపుదాం. ఇక్కడ ఇంకా మళ్ళా డబల్ స్టెప్ ఉండదు. 7 ఒక 3 కలిపితే 10, 0 ప్లస్ 0 0, 2 0 2 కలుపుతున్నాను అనమాట. 5 ఒక 3 ఎంత మనకి 8. ఓకే, కలిపేసేసాను. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ కలిపితే ఏమవుతుందండి, 2x కదా, 2x ఆన్సర్ రాయండి, 10 0 2 8. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి, ఎక్స్ పక్కన 2 ఏం చేస్తుంది, ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1/2 వస్తుంది, అంటే డివైడ్ కదా, అంటే డివైడ్. లేదంటే మీరు ఇంటూ కదా అవతల పోతే డివైడ్, అంటే ప్రతి ఎలిమెంట్కి బై 2 చేసుకోవచ్చు. లేకుంటే ఇలా వద్దు అనిపిస్తే కానీ మీకు ఏం లేదు, ప్రతి ఎలిమెంట్కి బై 2 ఇంటూ అవతలకు పోతే డివైడెడ్ బై కదా, అంటే 10/2 0/2 2/2 8/2 ఇలాగన్నా రాసుకోవచ్చు. అర్థమైందా, అంటే బాగా వినండి, ఇక్కడ ఇంటూ అవతలకు పోతే డివైడెడ్ బై, అంటే దీన్ని మొత్తానికి డివైడెడ్ బై చేస్తుందని అర్థం. ఇక మొత్తానికి డివైడెడ్ బై. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయండి చెప్పండి, చెప్పండి అంటున్నాను సింపుల్గా. 2 1 జా 2 5 జా, 2 1 జా 2 5 జా క్యాన్సల్ చేస్తున్నాను. 0/ఎనీథింగ్ వాల్యూ 0, 2 2 క్యాన్సల్ అయితే 1, 2 1 జా 2 4 జా అయిపోయింది, మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది, బాగానే ఉంది. మరి వై వాల్యూ కావాలంటే వాళ్ళు అదే కనుక్కోమంటుంది, ఎక్స్ వాల్యూ కనుక్కోండి, ఇగో కనుక్కున్నాం. ఇప్పుడు వై వాల్యూ కనుక్కోమన్నారు, అంటే ఇప్పుడు మనము ఇది అంతా నంబర్ల ప్రకారం మ్యాట్రిక్స్ ఉందండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, అప్పుడు మనకి ఏమొస్తుంది, వై వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు నోట్స్ నీట్గా రాసుకోండి. ఓకే, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 5104 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 1లో చూస్తే మనకి ఏముందండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు
7025 కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ రాసేద్దాం మనం ఇక్కడ ఇందులో. ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూస్ రాసేద్దాం. ఎక్స్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కదా, ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది 5104 ఓకే, ప్లస్ వై ఈక్వల్ టు 7205 ఓకే. ఇప్పుడు మనకి వై వాల్యూ కావాలి, ఇదంతా ప్లస్ అవతలకు పోతే మైనస్. నేను ఆ నంబర్లు అంటలేని చూడండి, ఆ మ్యాట్రిక్స్ అంతా ప్లస్ కదా, అవతలకు పోతే దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ గురించి నేను మాట్లాడట్లేదు, అదంతా ప్లస్, అవతలకు పోతే మైనస్. అంటే వై ఈక్వల్ టు 7205 మైనస్ 5014. చూడండి ఇదంతా ప్లస్, నాకు దాని లోపల ఎలిమెంట్స్ గురించి మాట్లాడట్లేదు, అది అవతలకు పోతే ఏమవుతుంది మైనస్, అంతే మనకు వై వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేస్తే మనకు వై వాల్యూ వస్తుందని క్లియర్గా, అంటే మైనస్ చేద్దాం. 7లో కల్లా 5 పోతే 2, 0లో 0 పోతే 0, 2లో కల్లా 1 పోతే 1, 5లో కల్లా 4 పోతే 1, ఇదే మన వాల్యూ. దేర్ ఫోర్ అయిపోయింది ఇంకా. దేర్ ఫోర్ సొల్యూషన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది 5104, వై ఈక్వల్ టు 2011. అయిపోయింది ఆన్సర్ ఇంకంతే. ఓకే స్టూడెంట్స్, మనం ఒక్కటే ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిస్తాం. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయింది, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం, దాన్ని తీసుకొని పోయి అందులోనే సబ్స్టిట్యూషన్ చేస్తే వై వాల్యూ. మీరు ఒకటి గమనియండి, ఇప్పుడు ఈ రెండు కలిపితే ఇక్కడ చూడండి ఎక్స్ వై వాల్యూ కలిపితే ఇది, అది ఎక్స్ మైనస్ వై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఆడ మనకి ఇచ్చిన కండిషన్ అది కలుపుదాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం. 5 ఒక 2 కలిపితే 7, ట్రై చేసేది ఏం లేదు, అది ఖచ్చితంగా ఇంకా ఓకే అవుతుంది. ఇక కనుక్కున్నాం కదా, 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 1 2, ఇక్కడ చూడండి 4 ప్లస్ 1 5 ఓకే. ఎక్స్ ప్లస్ వై కలిపితే ఇటు వచ్చింది. మరి మైనస్ చేద్దామా, ఎక్స్ మైనస్ వై చేద్దాం. అదే 5లో కల్లా 2 పోతే 3, 0లో 0 పోతే 0, 1లో కల్లా 1 పోతే 0, 4లో కల్లా 1 పోతే 3 ఓకే. సెట్ అయిపోయింది, మనం చేసిన ఆన్సర్స్ కరెక్ట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. 19th క్వశ్చన్ అనమాట, స్కిప్ చేయకుండా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, మనకి 4 మార్క్స్కి రావచ్చు. ఓకే, ఫైండ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 2430 అండ్ 3y ప్లస్ 2y ఈక్వల్ టు 2 - 1 - 2 5. ఇక్కడ చూడండి ఇందాక ప్రాబ్లం చేసినట్టే, కానీ ఇందాక మనము ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 1 ప్లస్ 2 చేసాం, కానీ ఇక్కడ మనము మైనస్ అనేది చేస్తాం అంతే తప్ప ఇంకా మిగతాదంతా సేమ్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఈక్వేషన్ ఆన్సర్స్ మాత్రం మనకి అంటే మ్యాట్రిసెస్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఎలిమినేషన్ మెథడ్తో మనం ఏం చేయాలి, ఎక్స్ వై వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. సొల్యూషన్ గివెన్ ద 2x ప్లస్ 3y ఈక్వల్ టు 2430 ఓకే. అలాగనే అండ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏమనుకుందాం, ఈక్వేషన్ 1. అలాగనే ఇంకొక ఈక్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటిది, ఇక్కడ చూడండి 3y ప్లస్ 2y ఈక్వల్ టు 2 - 1 - 2 5 కదా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఎంత బాగానే ఉంది. కానీ ఎలిమినేషన్ మెథడ్ చెయ్యాలి అంటే నీకు ఎక్స్ అన్న వై అన్న సేమ్ ఉండాలి. అంటే ఎక్స్ అన్న వై అన్న సేమ్ ఉండాలంటే 2x ఉందనుకో, ఇక్కడ 2x ఉండాలి. ఇక్కడ 3x ఉందనుకోండి, ఇక్కడ 3x ఉండాలి. లేదా ఇక్కడ 3y ఉందనుకోండి, ఇక్కడ 3y ఉండాలి. ఇలా మనం ప్రతి ఒక్క దాన్ని మనం సేమ్ తెచ్చుకోవాలన్నమాట. ఏదో ఒకటి ఎక్స్ అన్న వై అన్న సేమ్ ఉంటే ఆ సేమ్ ఉన్నదాన్ని తీసేస్తాం. అలా సేమ్ ఉన్నదాన్ని తీసేసేదాన్ని మనము ఎలిమినేషన్ మెథడ్ అని మాట్లాడుకుంటాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1కి ఇంటూ 3 చేద్దాం. ఎందుకు ఈక్వేషన్ 1 కంటే ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేస్తాం, ఇది 2తో మల్టిప్లికేషన్ చేస్తాం. 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 2 3 = 6. అదే 2తో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 2 3 = 6 అంటే 6 వస్తుంది. అంటే నువ్వు ఈ 3ని ఇక్కడ వరకే కాదు, ప్రతి ఒక్కదానికి, ఈ 2 ఇక్కడ దానికి మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి దానికి అప్లై చేయాలి. అంటే అందుకే ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఇంటూ 3 కొట్టాను. ఈక్వేషన్ 2కి మల్టిప్లికేషన్ 2 చేద్దాం. ఓకే, అర్థమైందా? ఎందుకు ఈక్వేషన్ 1 × 3 రాశాను, ఎందుకు ఈక్వేషన్ 2 × 2 రాశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంది, ఈక్వేషన్ 1కి మల్టిప్లై 3 చేయాలి. అంటే 3 2 = 6x ప్లస్ ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1కి 3 చేస్తున్నాం, 3 3 = 9y. ఓకే, ఇక్కడ చూడండి ఈ మల్టిప్లై 3 దీనికి అప్లై చేయాలి. కాబట్టి 2 3 = 6,
3 3 జా 9, 3 4 జా 12, 3 0 జా 0. అర్థమైందా? దీన్ని కొత్త ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని 3 అనుకుందాం. ఏం లేదు, ఈక్వేషన్ 1కి మల్టిప్లై 3 చేస్తున్నాను, ఈక్వేషన్ 2కి మల్టిప్లై 2 చేస్తున్నాను. ఎందుకు? మనకి ఎక్స్ అన్న వై అన్న సేమ్ ఉండడం కోసం. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఈక్వేషన్ 2కి ఏం మల్టిప్లికేషన్ చేస్తున్నాం? 2 2 3 జా 6x. చూడండి ఎక్స్ సేమ్ వచ్చింది. 2 2 జా 4y. ఓకే, తర్వాత 2తో మల్టిప్లికేషన్ చేద్దాం. 2తో మల్టిప్లికేషన్ చేస్తే 2 2 జా 4 -4 -2 2 5 జా 10. ఇది కొత్త ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని 4 అనుకుందాం. బాగా చూడండి. ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చింది? 2xలు 6x అని సేమ్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈక్వేషన్ 1కి మల్టిప్లై 3 చేశాను, ఈక్వేషన్ 2కి మల్టిప్లై 2 చేశాను. అన్న 2 3నే చేయాలన్నా? కాదు, ఇక్కడ నువ్వు ఏ నెంబర్ తన్నా మల్టిప్లికేషన్ చేయొచ్చు, మనకు సంబంధం లేదు. ఒక్క ఈక్వేషన్కి మల్టిప్లై చేయొచ్చు, కానీ నీకు ఎక్స్ వై అన్న సేమ్ ఏదో ఒకటి వచ్చిండాలి, అప్పుడు మాత్రమే నువ్వు ఎలిమినేషన్ మెథడ్ చేయగలుగుతావు. అని వేరే మెథడ్ లేవనా అంటే ఉండయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇంకా చాలా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. ఓకే, ఇక్కడ చూడండి మనకు కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఈ కొత్త ఈక్వేషన్లో మనము ఏది పెద్ద ఉంది? ఇది ఉంది. అంటే 3 - 4 చేద్దాం. ఏంది? 3 - 4 అంటే మూడో ఈక్వేషన్ల నుంచి నాలుగో ఈక్వేషన్ తీసేస్తున్నాము. ఈక్వేషన్ 3 ఏమొచ్చింది మనకి? 6x + 9y కదా, -4 ఏమొచ్చింది? 6x + 4y = 3 ఏముంది? 6 12 9 0 మైనస్ తర్వాత 4 ఇక్కడ చూడండి 4 ఏముంది? 4 -2 -4 10. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఈ మైనస్ రెండింటికి అప్లై చేద్దాం. మైనస్కి రెండింటికి అప్లై చేస్తే ఇక్కడ +6 ఇక్కడ -6 వస్తుంది కాబట్టి +6x -6x క్యాన్సల్. ఓకే, ఇక్కడ తర్వాత 9y ప్లస్ ఇంటూ మైనస్ ఈ మైనస్ రెండింటికి అప్లై చేయాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి బ్రాకెట్ ఉంది. అంటే ఈ 4 ఈక్వేషన్ మొత్తానికి ఆ మైనస్ అని అర్థం. కాబట్టి -6x + 6x క్యాన్సల్ అయిపోయింది. ప్లస్ ఇంటూ మైనస్ 4y. ఓకే, ఇక్కడ చూడండి తీసేసేయాలి కదా దీంట్లో నుంచి. 6లో కల్లా 4 పోతే ఎంత మనకి? 2 కదా, 2. 9లో కల్లా ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది? ప్లస్. అంటే 9 ఒక 4 ఎంత? 13. 12 మైనస్ ఏమవుతుంది? ప్లస్. కాబట్టి 12 + 2 14 కదా. ఓకే, 0 ఇక్కడ చూడండి 0 -10 ఆన్సర్ ఎంత? -10. 0లో కల్లా గుర్తుపెట్టుకోండి మనకి 10లో నుంచి 0 పోతే 10. ఓకే, అది 0లో కల్లా -10 అయిందనుకో -10 అని ఆన్సర్. అంటే ఇటు పక్క ఏం లేదు మనకి ఇంకా, కాబట్టి ఇది చిన్న నంబర్ ఇది పెద్ద నంబర్ కాబట్టి -10 అనేది రావడం జరుగుతుంది. ఓకే, వచ్చేసింది మనకి. ఇప్పుడు చూడండి 9y 4y అంటే ఇప్పుడు మనకి y వాల్యూ రాబోతుంది. ఓకే, 9yలో కల్లా 4y పోతే 5y ఎంత? 5y = 2 14 13 -10. ఓకే, ఇక్కడ చూడండి మనకు y వాల్యూ కావాలి. y అంటే y పక్కన 5 ఏం చేస్తుంది? ఇంటూ అవతలకపోతే డివైడెడ్ బై. కాబట్టి y = డివైడెడ్ బై అంటే ఎలా చెప్పానండి నేను? ఇంటూ అవతలకపోతే డివైడెడ్ బై. అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటికీ డివైడ్ అవుతుంది. కాబట్టి 2/5 13/5. ఓకే, నెక్స్ట్ తర్వాత 14/5 తర్వాత -10/5. చూడండి ఇది ఇంటూ అవతలకపోతే డివైడ్. కాబట్టి మొత్తం డివైడ్లో రాసేసుకున్నాను ప్రతి దానికి. ఎందుకన్నా ఒక్క 5 కదా ఆడ ఉందంటే ఇది డివైడ్ అంటే ఈ మొత్తానికి చేస్తుంది అనమాట. ఇప్పుడు 3x = 10 అని ఉందనుకోండి, 10 + x y అని ఉందనుకోండి. ఇప్పుడు ఎక్స్ పక్కన ఏం చేస్తుంది మనకి? ఇంటూ అవతలకపోతే డివైడెడ్ బై అంటే 10 + y / 3. అంటే ఈ 3 అనేది హోల్ మొత్తానికి డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా అంటే ప్రతి సపరేట్ అవుతుంది. 10కి yకి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇంటూ కాబట్టి అవతలకు వెళ్తే డివైడెడ్ బై మొత్తం ఎలిమెంట్స్కి డివైడ్ అవుతుంది. అంటే ఎందుకంటే బై మనం రాసుకోవాల్సింది యాక్చువల్గా /5 రాసుకుంటాం. /5 అంటే ఏంది? న్యూమరేటర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ 5 డివైడ్ అవుతుందని అర్థం అనమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి y = మనం ఏం క్యాలిక్యులేషన్ చేయలేం కాబట్టి 2/5 13/5 14/5. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ 5 1 5 2 అంటే -2 ఆన్సర్.
ఓకే, ఇప్పుడు మనకి y వాల్యూ వచ్చేసింది కదా, y వాల్యూ వచ్చింది. ఇక్కడ అదే చెప్పినది y వాల్యూ x వాల్యూ కనుక్కోమని. ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోవాలంటే మనకు వచ్చిన y వాల్యూ ఈక్వేషన్ 1, 2లో సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకి కొత్తగా వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చెయ్యకూడదు. అర్థమైంది? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఇప్పుడు దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం? దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్. దీన్ని 3, 4 అనుకున్నాం కదా, 1, 2, 3, 4 అనుకున్నాం కదా, దీన్ని 5 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ 5 ఇన్ అంటే మళ్ళీ ఇంకా అదంతా రాయాల్సి వస్తుందని ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, అంటే సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం దేంట్లో? ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఓకే, ఈక్వేషన్ 1 ఏముంది రాయండి. 2x + 3y = 2, 4, 3, 0. మనం ఇప్పుడు y వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, బాగానే ఉంది. y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే, అంటే అప్పుడు అంతకంటే ముందర ఇక్కడ ప్లస్ అవతల పోతే మైనస్, సారీ 3, 0. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? x వాల్యూ కనుక్కోవాలి. y వాల్యూ కనుక్కున్నాం కదా, అంటే ఇప్పుడు ఇది +2x అవతల పోతే +3y అవతల పోతే -3y. కాబట్టి 2x = 2, 4 అలాగనే 3, 0 -3y. చూడండి, ఇక్కడ ఇది +3y అవతల పోతే -3y అయింది. ఓకే, మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఇటు పక్క పెట్టుకున్నాను. 2, 3, 4, 0 -3 ఇంటూ y వాల్యూ ఏమొచ్చిందండి మనకి? 2/5, అలాగనే తర్వాత 13/5, అలాగనే 14/5, తర్వాత -2/5, -2 అంతే కదా. ఓకే, ఇక్కడ చూడండి, నేనేం చేశాను? x వాల్యూ కావాలి కాబట్టి ఇటు పక్క 2x పెట్టినాను. ఇది +3y అవతల పోతే -3y అయింది. నేను y వాల్యూ వచ్చింది కాబట్టి ఆ వాల్యూస్ రాసేసాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ వస్తుంది. మళ్ళీ ఇగో 3తో మల్టిప్లికేషన్ చేయమని చూపించడం జరుగుతుంది. కాబట్టి 2x = 2430. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఏమొస్తుంది? 3, 2 6y అంటే 6/5. చూడండి, 3, 2 6, 6/5. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 13, 3 ఎంత? 39/5. 3తో మొత్తం మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 14/5 మల్టిప్లికేషన్ ఎంత చేయాలి? 3, 14 ఎంత? 42/5. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3, 2 6. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ కనపడుతుంది కాబట్టి ఆ మొత్తానికి మల్టిప్లికేషన్ చేసేసాను. 3, 2 6, 13, 3 39, 13, 14 42, 3, 2 6. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2x = ఇక్కడ మనం ఏం చేయాలంటే దీంట్లో నుంచి దీన్ని తీసివేయాలి. కాబట్టి ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి తీసివేద్దాం. అంటే ఏమొస్తుంది? 2 - 6/5, అలాగనే 3 - 39/5, అలాగనే 4 - 42/5, అలాగనే 0 ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది? +6. ఓకే, ఇక్కడ చూడండి ఏం చేసేసాను? తీసివేయాలి కాబట్టి తీసేసాను. ఓకే, 2x = ఇప్పుడు మనం ఇదంతా చేయాల్సిందే. -6/5ని సపరేట్ చేసుకుందాం. 5, 2 10 -6, 10లో కల్లా 6 పోతే 4/5. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 4/5. తర్వాత దీన్ని కూడా చేసేద్దాం సపరేట్గా. ఓకే, 3 - 39/5. ఓకే, 5 ఎల్సిఎం 5, 3 15 -39. ఇక్కడ చూడండి 15 - 39 కాబట్టి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పోయినప్పుడు మైనస్, అంటే 39లో కల్లా 15 పోతే 9లో కల్లా 5 పోతే 4, ఇక్కడ 3లో కల్లా 1 పోతే 2, అంటే -24/5. -24/5. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 - 42/5. ఓకే, ఎల్సిఎం ఎంత? 5. క్రాస్ మల్టిప్లికేషన్ 5, 4 20 -42. ఓకే, ఇక్కడ చూడు 20లో కల్లా 42 తీసేసేయాలి. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కాబట్టి -42లో కల్లా 20 తీసేస్తే 2, 4లో కల్లా 4 పోతే 2, అంటే 22/5. ఓకే, 22/5 -22/5. ఓకే, ఇక్కడ 0 + 6 కలిపితే 6 ఇంకా. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి మనకి x వాల్యూ కావాలి. x వాల్యూ పక్కన 2 ఏం చేస్తుంది? ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై. కాబట్టి x = బాగా చూడండి ఇక్కడ 4/2 × 5. బాగా చూడండి
2 ఇంటూ వస్తుంది, అవతలకి పోతే డివైడెడ్ బై, కాబట్టి అన్నిటికీ డివైడెడ్ బైలో రాసేస్తున్నాం 2 ఓకే. తర్వాత -24/2 ఇంటూ 5, తర్వాత -22/2 ఇంటూ 5 డివైడ్ కాబట్టి పక్కన రాసేస్తున్నాం. ఇంకా 6 ఇంటూ డివైడెడ్ బై కాబట్టి 6/5, 6/2. ఓకే, ఇంకా ఇప్పుడు నీకు వచ్చింది ఆన్సర్. ఇంకా ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి వచ్చేసినాం. ఓకే, ఇక్కడ చూడండి ఇంటూ 2 అవతలపోతే మొత్తం డివైడ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి x ఈక్వల్ టు 2 1 జా 2 2 జా అంటే 2/5. చూడండి ఇక్కడ 2 1 జా 2 2 జా అంటే 2/5. ఓకే, 2 1 జా 2 2 జా అంటే 12/5. ఓకే, 2 1 జా 2 2 జా ఓకే 12 -5. ఇంకా 2 1 జా 2 11 జా అంటే -11/5. తర్వాత 2 1 జా 2 3 జా అంటే 3. మీరు దాని లోపల క్యాలిక్యులేషన్లు చేయొద్దండి, పక్కకి చేసి రాయండి. ఓకే, అట్లా చేస్తే మీ మార్క్స్ కట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్యాలిక్యులేషన్ మాత్రం ఆ బాక్స్లో చేయొద్దండి, ఆ రెక్టాంగులర్లో. ఓకే, క్లియర్. అంతే. ఇంక ఎక్స్ వాల్యూ అంటే దేర్ఫోర్ మన సొల్యూషన్స్ వచ్చేసినాయి. వై వాల్యూ వచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చింది, అదే కదా వాళ్ళు కనుక్కోమంది. అంతే, ఇంకా అయిపోయింది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. 20th క్వశ్చన్, 21 క్వశ్చన్. ఓకే, ఫైండ్ ఎక్స్. ఇక్కడ చూడండి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. y ఈక్వల్ టు 3214 అండ్ 2x ప్లస్ y ఈక్వల్ టు 1 - 302. అంటే ఇప్పుడు చూడండి మనకి y వాల్యూ ఉంది, ఆ y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. చేసి మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అదే మనకి ఇస్తున్న కండిషన్. ఈ ఈక్వేషన్లో y వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి, చేసి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అది సొల్యూషన్. ఇక్కడ చూడండి సింపుల్గానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు. ఓకే ఓకే, గివెన్ ద 2x ప్లస్ y ఈక్వల్ టు 1 - 302 కదా. ఓకే, ఇక్కడ మనకి ఏం కావాలి, అండ్ y ఈక్వల్ టు మనకు y కూడా ఇచ్చారు కాబట్టి 3124. ఓకే, ఇక్కడ మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఇది ప్లస్ y అవతల పోతే -y. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 ఇక్కడ చూడండి 2, ఇక్కడ చూడండి ప్లస్ y అవతల పోతే -y అంటే 2x ఈక్వల్ టు 1 - 302 మైనస్ y వాల్యూ, ఇది ప్లస్ y కదా, అవతల పోతే -y. చూడండి ఇది ప్లస్ y అవతల పోతే -y అయింది. ఓకే, 2x ఈక్వల్ టు 1 - 302 మైనస్ y వాల్యూ ఎంత వచ్చింది మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, 3124 రైట్. ఓకే, 2x ఈక్వల్ టు మనకి ఇక్కడ మైనస్ చేయాలని చూపించడం జరుగుతుంది కాబట్టి మైనస్ చేద్దాం. 1లో కల్లా 3 పోతే 1లో కల్లా 3 పోదు కాబట్టి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పోతున్నందుకు -2. చూడండి 1 - 3 అంటే ఎంత వస్తుంది, -2 వస్తుంది. ఓకే రైట్. తర్వాత 0 - 2 ఇందాక నేను చెప్పాను, 0లో కల్లా ఒక నంబర్ పోతే అదే మైనస్ నంబర్ -2. ఓకే క్లియర్. తర్వాత ఇక్కడ చూడండి -3 -1 మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి కలపాలి కాబట్టి 4. తర్వాత 2 - 4 2లో కల్లా -4 పోతే -2. ఓకే క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదండి, ఎక్స్ పక్కన ఏం చేస్తుంది, 2 ఇంటూ అవతలకి పోతే డివైడెడ్ బై. ఇందాక నేను చెప్పాను ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2/2 -2/2 అలాగే -4/2 అలాగే -2/2. చూడండి ఏం చేశాను, ఇంటూ అవతలకి పోతే డివైడెడ్ బై కాబట్టి ఇంకా డివైడెడ్ బైలో రాసేసాను అన్నీ. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ చూద్దాం. 2 క్యాన్సల్ అంటే -1, 2 క్యాన్సల్ -1, 2 1 జా 2 2 జా -2, 2 1 జా 2 1 జా -1. ఓకే ఇంకా అయిపోయింది, ఇంకంతే అయిపోయింది, ఇంకేం లేదు. ఇగో ఎక్స్ వాల్యూ మనకి ఇవి అని చూపించేసినాం. నువ్వు ఈ ఎక్స్ వాల్యూ మళ్ళీ ఈ వై వాల్యూ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి మళ్ళీ 2తో మల్టిప్లికేషన్ చేస్తే నీకు కరెక్ట్ ఆ వాల్యూస్ అనేటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సొల్యూషన్. 21th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్లో రావడం జరిగింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫైండ్ ద ఎక్స్ అండ్ వై ఇఫ్ 2 × 103x ఎక్స్ చూడండి అది ప్లస్ y102 ఈక్వల్ టు 5168. ఓకే, ఇక్కడ మనకి మ్యాట్రిక్స్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలీదు కాబట్టి ఇప్పుడు మనము ఆ రెండు కనుక్కోవాలి. ఓకే, గివెన్ ద 2 × 130x ప్లస్ తర్వాత y012 ఈక్వల్ టు 5168 రైట్. ఇక్కడ చూడండి
మనం ఇక్కడ 2 అని ఉంది కదండి, కాబట్టి ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంటే 2తో మనం ప్రతి ఒక్కటి మల్టిప్లికేషన్ చేద్దాం. 2 1 జా 2, 3 2 జా 6, 2 0 జా 0, 2 ఇంటూ ఎక్స్ 2x, ఓకే, ప్లస్ తర్వాత y 0 1 2. అక్కడ మల్టిప్లికేషన్ చేయడానికి ఏం లేదు కాబట్టి నేను అలాగనే రాసేస్తున్నాను మిగతావి. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ప్లస్ అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ కదా, అంటే ఈ రెండు మనం ప్లస్ చేయాలని అర్థం, కాబట్టి ప్లస్ చేద్దాం. ఓకే, 2 + y 2y, తర్వాత 3 + 0 0 6, 0 + 1 1, 2x + 2 అంటే ఏమవుతుంది, 2x + 2 అని రాయాలి, 4x అని రాయకూడదు, కలపకూడదు, ఎందుకంటే అది 2x, ఇదేమో 2 ఉత్త నంబరు. అదే దాని పక్కన కూడా x ఉంటే 2x 4x అని రాస్తుంటామే. ఓకే, మల్టిప్లికేషన్ కాదు, ఇక్కడ మనం అడిషన్ చేస్తున్నది. ఈక్వల్ టు 5 1 6 8. ఇక్కడ మనకి ఈక్వల్ అని వచ్చింది, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఉంది. దీన్ని మనం ఈక్వల్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి దానికి అర్థం, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, అందు లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈక్వల్గా చూపిస్తుంది, 6 6 1 1, అంటే ఇంకా ఆటోమేటిక్గా ఇవి రెండు వీటి ఆన్సర్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమని రాసుకుంటాం, ఇక్కడ దేర్ ఆర్ 2 మ్యాట్రిక్సెస్ ఆర్ ఈక్వల్. ఓకే, మనకి ఈ మ్యాట్రిక్సెస్ ఏమైంది, మనకి ఈక్వల్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా మనకి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈక్వల్ టు ఓకే 2x, ఇంటూ ఎందుకు వస్తుంది, ఇక్కడ ప్లస్ కదా స్టూడెంట్స్, ఇక్కడ 2 + y కదా, 2 + y ఇంటూ చేస్తాను నేను, 2 + y. ఓకే, అంటే ఈ 2 + y 5కి సమానమైంది, కాబట్టి 2 + y = 5. తర్వాత 2x + 2 ఈక్వల్ టు దేనికి సమానమైంది, 8కి సమానమైంది. ఓకే, ఇది +2 అవతలకి పోతే -2, అంటే y = 5 - 2, అంటే y = 5లో 2 పోతే 3, అంటే 3 అంతే. ఇంకా మనకు y వాల్యూ వచ్చేసింది. తర్వాత +2 అవతల పోతే -2, అంటే 2x = 8 - 2, x = 8లో 2 పోతే 6, 6/2, 2 1 జా 2 3 జా, అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి, 3 వాల్యూ. ఓకే, క్లియర్. అంటే y వాల్యూ 3 వచ్చింది, x వాల్యూ కూడా 3నే వచ్చింది. కాబట్టి therefore y = 3, x = 3 అంతే స్టూడెంట్స్. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 22 23 ప్రాబ్లం అనమాట. ఓకే, సాల్వ్ ద ఈక్వేషన్ ఫర్ x y z అండ్ t. ఓకే, మనం ఆ 4 వాల్యూస్ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన కండిషన్ 2 × x y z t ప్లస్ 3 1 0 -1 2 = 3 × 3 4 5 6. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ద సొల్యూషన్. ఇప్పుడు 2 × x y z t అలాగనే ప్లస్ 3 × 1 0 - 2 = 3 × 3 4 5 6. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే ఈ 2తో మల్టిప్లికేషన్ చేయాలి, ఇక్కడేమో 3తో మల్టిప్లికేషన్ చేయాలి, ఇక్కడేమో 3తో మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే మనకి స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ పక్కన ఒక నంబర్ ఉంది, కాబట్టి ఆ నంబర్ని మొత్తం మనం ఏం చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలి. 2 × x 2x, 2 × y 2y, 2 × z 2z, 2 × t 2t. ఓకే, ప్లస్ 3 1 జా 3, 3 0 జా 0, 3 1 జా 3 -3, 3 2 జా 6 ఈక్వల్ టు మళ్ళా 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 6 3 జా 18. ఓకే, ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ చేసాం. ఇక్కడ చూస్తే మనకి మళ్ళీ ప్లస్ ఉంది ఈ రెండు మ్యాట్రిక్స్ల మధ్యలో, కాబట్టి ఈ రెండు ప్లస్ చేద్దాం. ఇప్పుడు ఇంతే ప్రాసెసింగ్. అంటే ఏమొస్తుంది, 2x + 3, చూడండి 2x + 3, అలాగనే 2y + 0 అంటే 2yనే వస్తుంది. ఇప్పుడు 2yకి +0 కలిపితే 2yనే. ఓకే, 2z ప్లస్ ఇంటూ మైనస్ 3, ఇక్కడ చూడండి 2 × +6 2t + 6 = 9 12 15 18. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ గమనిస్తే మనకి ఈక్వల్ అని ఉంది, కాబట్టి ఇప్పుడు ఇందులోని ఎలిమెంట్స్ కూడా మనకి ఏమవుతాయి, ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఈక్వల్గా ఇక్కడ చూడండి, 2x + 3 = 9కి సమానం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం.
ఓకే, తర్వాత మళ్ళా 2z ఏంది 2z - 3 = 15కి సమానం, ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, మళ్ళీ 2y అలాగనే 12, ఓకే, ఈక్వేషన్ 3 అనుకుందాం. అలాగనే ఈక్వేషన్ 4 చూడండి, 2t + 6 = 18, ఈక్వేషన్ 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 4 ఈక్వేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవి వీటి వాల్యూస్కి సమానం అనమాట, ఎందుకంటే మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మనం x y t వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, సింపుల్గానే కనుక్కోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 ఏముంది, 2x + 3 = 9 కదా. మనకి +3 అవతల పోతే -3, కాబట్టి 2x = 9 - 3, x = 9లో కల్లా 3 పోతే 6, మనకి 2 ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, కాబట్టి x = 6 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకి ఏం చేస్తాము, 2 1 జా 2 3 జా అంటే x = 3. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈక్వేషన్ 2 చూద్దాం. ఈక్వేషన్ 2 ఏముంది, 2z - 3 = 15, -3 అవతల పోతే +3, అంటే 2z = 15 + 3, z = 15 ఒక 3 కలిపితే 18/2, 2 1 జా 2 9 జా అంటే z = 9. తర్వాత ఈక్వేషన్ 3 చూద్దాం. ఈక్వేషన్ 3 చూడండి, 2y = 12 అని ఉంది. మనకి y వాల్యూ కావాలి, 2 ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, అంటే 12/2, 2 1 జా 2 6 జా అంటే y = 6. ఓకే, ఈక్వేషన్ 4 చూద్దాం. ఈక్వేషన్ 4 చూడండి, 2t + 6 = 18, +6 అవతల పోతే -6, అంటే 2t = 18 - 6, t = 18లో కల్లా 6 పోతే 6 ఉంటుంది, /2, 2 1 జా 2 3 జా అంటే t వాల్యూ కూడా 3నే. ఇది అనమాట. దేర్ ఫోర్ x = 3, y = 6, z = 9, అలాగనే t = 3. ఇవే మన సొల్యూషన్స్ అనమాట. ఓకే ఓకే స్టూడెంట్స్, 23 క్వశ్చన్. If x × 2/3 + y × 1 - 1/1 -1 అలాగే = 5/10, 10/5. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన దీన్ని సాల్వ్ చేసుకుని x y కనుక్కోవాలి. ఓకే, గివెన్ ద x 2 3 అలాగే +y -1 = 10 5. ఓకే, ఇప్పుడు చూడండి xతో మల్టిప్లికేషన్ చేయండి, అంటే స్కేలార్ మల్టిప్లికేషన్, 2 × x 2x, 3 × y 3x, ఓకే y కాదు 3x, ప్లస్ yతో మల్టిప్లికేషన్ చేయండి, y × -y ఏమవుతుంది, -y అవుతుంది 1తో మల్టిప్లికేషన్ చేస్తే. ఇప్పుడు ఒక నెంబర్కి నువ్వు 1తో మల్టిప్లికేషన్ చేస్తే అదే నెంబర్ వస్తుంది, కానీ ఇక్కడ y ఉంది కాబట్టి y వస్తుంది, y 1 జా y. ఓకే, ఈక్వల్ టు మనకేమొస్తుంది 10 5. ఇక్కడ చూస్తే మనకి ప్లస్ అని ఉంది కదా, అంటే ఈ రెండు మ్యాట్రిక్స్ని కలపాలి, కాబట్టి కలుపుదాం. 2x + × -y = 10. ఓకే, లేదు ఇంకా కలిపేద్దాం, ఇప్పుడే లేదు, = 10 5. చూడండి ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ కలుపుతున్నా, 2x ఇక్కడ +× -y, మళ్ళీ ఈ రెండు కూడా కలిపేసేసేయండి, 3x ప్లస్ ఉంది కాబట్టి +y. ఓకే, ఇప్పుడు గమనిస్తే మనకి ఇక్కడ ఈక్వల్ ఉంది, అంటే ఈ రెండు మ్యాట్రిక్స్లు ఏమైనా ఈక్వల్ అయినాయి, కాబట్టి దేర్ ఫోర్ 2x - y = 10కి సమానం. అదే ఇక్కడ ఇంకోటి ఏంది, 3x + y = 5కి సమానం. ఓకే, ఇక్కడ మనకు గమనిస్తే ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్లు రావడం జరిగింది. ఈ రెండు ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించవచ్చు. ఎందుకు, వై సేమ్ ఉంది అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేద్దాం, అంటే దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంది, ఈక్వేషన్ 2. ఓకే, ఇక్కడ మనకు గమనిస్తే ఇప్పుడు మనకి రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఏం చేద్దామంటే ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. ఓకే, ఎలిమినేషన్ మెథడ్లో ఇప్పుడు మనం ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ఇక్కడ చూస్తే -y ఇక్కడ +y, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు చూడండి సింపుల్గా 2 అంటే ఈక్వేషన్ 1 + 2 చేయాలి. ఓకే, ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఈక్వేషన్ 1 + 2 చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది, 2x - y ప్లస్ ఉంది కాబట్టి ప్లస్,
ఈక్వేషన్ 2 ఏముంది 3x ప్లస్ వై ఈక్వల్ టు ఆన్సర్స్ తీసేసండి 10 - 5. ఓకే, ఈక్వేషన్ 1 రాసాం, ప్లస్ చేసినాం, 2 చేసినాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైన మైనస్ కింద ప్లస్ ఉంది అనుకో, ప్లస్ చేయాలి. అదే ఒకవేళ పైన ప్లస్ కింద మైనస్ అనుకో మైనస్ చేయొచ్చు. ఓకే, అలాగనే 2 మైనస్లున్న మైనస్ చేయొచ్చు. ఓకే, మీకు మనం ఈక్వేషన్ బట్టి మనం వెళ్ళిపోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ మైనస్ అని ఇక్కడ చూడండి, ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్. ఇంకా ఓకే, ఇక్కడేమో ప్లస్ వై ఉంది, ఇక్కడ మైనస్ వై ఉంది, ఇక్కడ ప్లస్ వై ఉంది, క్యాన్సల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2x ఒక 3x. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అంటే 2x ప్లస్ 3x ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 2 కలపాలి కాబట్టి ప్లస్ 10 + 5 కలిపితే 15. ఇక్కడ చూడండి 2x 3x కలిపితే 5x ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 15/3 5. ఓకే, 5 1 జా 5 3 జా అంటే x వాల్యూ ఎంత వచ్చింది 3. అంటే ఇప్పుడు మనకి x వాల్యూ 3 వచ్చింది. ఈ వాల్యూని ఈక్వేషన్ 1 అన్న 2లోనన్నా సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. నేను 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాను నేను. ఓకే, 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. 2x - y ఈక్వల్ టు 10. x ఈక్వల్ టు 3 కాబట్టి 3 - y ఈక్వల్ టు 10. మనకి 3 2 జా 6 - y ఈక్వల్ టు 10. ఇది ప్లస్ 6 అనుకో, అవతల పోతే -6 అంటే -y ఈక్వల్ టు 10 - 6. -y ఈక్వల్ టు 10లో కల్లా 6 పోతే ఎంత 4. అంటే y వాల్యూ మనకి ఏమొచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4. అంటే x వాల్యూ ఏమో 3, y వాల్యూ ఏమో -4. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, 24 25 ఇంక ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్పి వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. గివెన్ 3 × x z y w x - 1 6 2w ప్లస్ 4 z ప్లస్ w x ప్లస్ y ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనము x y z w అనే వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి. గివెన్ ద 3x y z w ఈక్వల్ టు x - 1 6 2w ప్లస్ 4 ప్లస్ zw x ప్లస్ y 3. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 3తో చేసేద్దాం. ఇక్కడ ఈ 2 కలపాలి కాబట్టి కలిపేద్దాం, అంతే, ఏం లేదు. ఓకే, 3 × x 3x 3 × y 3y 3 × z 3z 3 × w 3w. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేయాలి, కలపాలి కదా ఇవన్నీ. x ప్లస్ 4 కదా, x ప్లస్ 4. ఓకే, తర్వాత 6 ప్లస్ 6x ప్లస్ x 6 ప్లస్ x ప్లస్ y. చూడండి ఇక్కడ 6 ప్లస్ మళ్ళీ x ప్లస్ y కలిపేస్తున్నాను అన్నీ. తర్వాత -1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత z ప్లస్ w. ఓకే, తర్వాత ఇక్కడ ఏముంది 2w ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3. ఏం చేశాను, ఇందులోని ఎలిమెంట్స్ మనకి ఆర్డర్ సేమ్ ఉంది కాబట్టి వాటి ఆర్డర్ల ప్రకారం కలిపేసేసాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈక్వల్ అని ఉంది అంటే ఏంటి దానికి అర్థం, ఇందులోని ఎలిమెంట్ దీనికి సమానం, ఇందులోని ఎలిమెంట్ దీనికి సమానం, ఇందులోని ఎలిమెంట్ దీనికి సమానం, ఇది దీనికి సమానం అయిపోతుంది. కాబట్టి రాసేద్దాం. ఏమొస్తుంది ఇక్కడ 3x ఈక్వల్ టు x ప్లస్ 4. ఓకే, మనము ఈక్వల్ కదా, ఈక్వల్ కాబట్టి ఈక్వల్ గుర్తు చేసేసాం. x వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ప్లస్ x యువతలకు వస్తే -x అంటే 3x - x ఈక్వల్ టు 4. చూడండి, ఇది ప్లస్ x యువతలకు వస్తే -x. 3xలో కల్లా x పోతే ఏమవుతుంది 2x ఉంటుంది ఈక్వల్ టు 4. అంటే x వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ బాగా గమనియండి, 2 1 జా 2 2 జా అంటే x వాల్యూ 2 అయిపోయింది. ఇంకా x వాల్యూ వచ్చేసింది. ఎందుకన్నా ముందరనే కనుక్కున్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇది ఈక్వేషన్ 1. ఓకే, మనకు చూడండి 3x ఈక్వల్ టు x ప్లస్ 4 కాబట్టి అది x వాల్యూ కనుక్కున్నాం. తర్వాత ఇప్పుడు ఇది దీనికి సమానం చేద్దాం. ఓకే, ఇది నంబర్ 1. మళ్ళీ తర్వాత నంబర్ 2 చూద్దాం. ఏముంది 3y ఈక్వల్ టు దేనికి సమానం, దీనికి సమానం మొత్తం 6 ప్లస్ x ప్లస్ y. ఇగో అందుకే ఇక్కడ x ఉంది, ఆ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసామనుకో మనకు y వాల్యూ వస్తుంది. ఓకే,
3y ఈక్వల్ టు 6 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 2 కదా 2 ప్లస్ వై. మీరు ఇక్కడ బ్రాకెట్లో ఎక్స్ ఈక్వల్ టు 2 అని రాసుకోండి, అప్పుడు ఐడియా ఉంటుంది ఎందుకు 2 రాసాము అని. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 3y ఈక్వల్ టు 6 2 ఎంత మనకి 6 7 8 ప్లస్ వై, మనకి వై వాల్యూ కావాలి. ఇక్కడ ప్లస్ వై యూతలకు వస్తే మైనస్ వై, అంటే 3y మైనస్ వై ఈక్వల్ టు 8 ప్లస్ వై యూతలకు వస్తే మైనస్ వై. 3yలో కల్లా వై పోతే 2y ఈక్వల్ టు 8, 2 1 జా 2 4 జా అంటే y ఈక్వల్ టు 4. ఓకే, వై వాల్యూ ఏమొచ్చింది 4 వచ్చేసింది. ఇంకా ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది దీనికి సమానం కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 రాసుకోండి. 3z అనేది మొత్తం దీనికి సమానం కాబట్టి మనకి ఇక్కడ జెడ్ ఉంది, మనకి ఇక్కడేమో డబ్ల్యూ ఉంది, అంటే మనకి అసలు ఏదో ఒకటి తెలియాలి కాబట్టి మనం ఫస్ట్ దీన్ని తీసుకుందాం. ఓకే, ఎలాగైనా తీసుకోవచ్చు సమానం కాబట్టి. ఓకే, అంటే ఈక్వల్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ 3w ఈక్వల్ టు 2w ప్లస్ 3గా తీసుకుందాం. ఓకే, ఇది దీనికి సమానం కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి ఇది ప్లస్ 2w యూతలకు వస్తే మైనస్ కదా, ఇది నెంబర్ 3 అనుకుందాం. మైనస్ అంటే 3w మైనస్ 2w. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ 3 ఉంటుంది, ఇది ప్లస్ యూతలకు వస్తే మైనస్. తర్వాత ఇక్కడ చేస్తాను. ఇక్కడ 3wలో కల్లా 2w పోతే 1w ఉంటుంది. ఎంత 3లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది 1w ఉంటుంది. ఇక్కడ కూడా 3 ఇక్కడే. ఓకే, w వాల్యూ వచ్చింది. మనం ఇప్పుడు ఆ w వాల్యూ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది z వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇది దీనికి సమానం అవుతుంది, అంటే 3z ఈక్వల్ టు -1 ప్లస్ z ప్లస్ wకి సమానం అవుతుంది. ఓకే, ఇది నంబర్ 4 అనుకుందాం. ఏమనుకుందాం నంబర్ 4. ఓకే, మీరు ఇక్కడ చూడండి నంబర్ 4 3z ఈక్వల్ టు -1 ప్లస్ z ప్లస్ ఇక్కడ w వాల్యూ మనకు 3 వచ్చింది కాబట్టి 3 సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, 3 సబ్స్టిట్యూషన్ చేసేసాను. ఇక్కడ ప్లస్ z కదా, యూతలకు వస్తే మైనస్ z, అంటే 3z మైనస్ z ఈక్వల్ టు 3 కాదు -1 ప్లస్ 3. ఇది ప్లస్ z, యూతలకు వస్తే మైనస్ z అయింది. ఇంక ఈ రెండు వాల్యూస్ మిగిలినాయి. ఇక్కడ 3zలో కల్లా ఒక z పోతే 2z ఉంటాయి, అంటే 3 zలు ఉంటాయి, ఒకటి పోయింది అంటే 2 zలు ఉంటాయి. ఈక్వల్ టు బిగ్ సింబల్ ఎంత ప్లస్, 3లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది మనకి 2 అనేది ఉంటుంది. ఓకే, 2 క్యాన్సల్, z ఈక్వల్ టు 1, ఎంత z వాల్యూ 1. ఓకే ఓకే, ఇది అనమాట ఆన్సరింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 25 క్వశ్చన్ చూడండి. ఇంకా 25 చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, ఇంకా x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 4, w ఈక్వల్ టు 3, z ఈక్వల్ టు 1 మన ఆన్సర్స్ అనమాట. ఓకే, ఇవే మన ఆన్సర్స్. ఇక్కడ చూడండి, షో దట్ 5 6 -1 7 2 3 1 4 నాట్ ఈక్వల్ టు 2 3 1 4 5 6 -1 ఓన్లీ 7. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఇదే ఇక్కడ ఉంది, మళ్ళీ ఇది ఇక్కడ ఉంది. ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే నాట్ ఈక్వల్ అని చూపియండి అని చూపిస్తున్నారు. అవును, మనకు తెలుసు కమ్యూటేటివ్లో మనకి a ఇంటూ బి నాట్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ, అంటే నువ్వు a ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా ఆ రెండు ఆన్సర్స్ మనకి సమానంగా రావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ మనకి మ్యాట్రిక్సెస్లో మాత్రం రావు. అవునన్నా 1 2 జా చేసిన 2 వస్తుంది, 2 1 జా చేసిన 1 వస్తుంది, 2నే వస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి టేబుల్స్లో వేరే కానీ మ్యాట్రిక్స్లో మాత్రం ఇక్కడ నాట్ ఈక్వల్ టు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం, దాని ఆన్సర్ చూద్దాం. తర్వాత దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం, దాని ఆన్సర్ చేద్దాం. దీని ఆన్సర్ కానీ ఈక్వల్ వచ్చింది అనుకో, రెండు ఈక్వల్ అని రాద్దాం, వాళ్ళు ఇచ్చిన కండిషన్ తప్పు అని. ఒకవేళ ఈ నాట్ ఈక్వల్ అనుకో, నాట్ ఈక్వల్ అని రాద్దాం. ఇక్కడ షో దట్ నాట్ ఈక్వల్ అని చూపించాలి. ఓకే, చూద్దాం ఎలాగనో కాదు. ఓకే, ఇక్కడ చూడండి 5 6 -1 7 ఇంటూ 2 3 1 4 మల్టిప్లికేషన్ చేద్దామా. ఎలా చేయాలి మల్టిప్లికేషను? ఫస్ట్ రోతో రెండు కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 5 ఇంటూ 2 తర్వాత ప్లస్ -1 ఇంటూ 3. ఓకే, ఇడికి అయిపోయింది. ఫస్ట్ రోతో ఇది చేసేసాం. మళ్ళీ ఇదే ఫస్ట్ రోతో ఇది సెకండ్, ఇది కూడా చేయాలి సెకండ్ రో. అంటే 5 ఇంటూ 1 ప్లస్ తర్వాత -1 ఇంటూ 4 -1 ఇంటూ 4. ఓకే, తర్వాత ఇప్పుడు సెకండ్ రోతో ఈ రెండు కాలమ్స్ని 6 ఇంటూ 2 ప్లస్
తర్వాత 7 into 3 ఓకే. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఈ సెకండ్ రోతో ఈ రెండో కాలంని అంటే 6 1 జా 6 ప్లస్ 7 4 జా ఓకే 7 4 జా ఓకే. ఇప్పుడు చూద్దాం దాని ఆన్సర్ ఏమొస్తుందో. 5 2 జా 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1 జా 3 6 2 జా 12 ప్లస్ 7 3 జా 21 5 1 జా 5 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 4 జా 4 6 1 జా 6 ప్లస్ ఇక్కడ చూడండి 7 4 జా 28 ఓకే. ఆన్సర్ చూద్దాం. ఓకే ఇక్కడ 10లో కల్లా 3 పోతే 7 కదా 7 ఓకే. 5లో కల్లా 4 పోతే 1 ఇక్కడ కలపండి 2 + 1 3 1 + 2 3 ఇక్కడ 6 కలపండి మనకి ఎంత వస్తుంది 28కి 6 కలిపితే 12 13 14 34 వస్తుంది ఓకే 34. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. వచ్చేసి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం ఓకే. వీడికి అయిపోయింది 2 3 1 4 అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తున్నాం, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంతే. 5 6 -1 7 ఓకే. మల్టిప్లికేషన్ చేద్దామా ఓకే. ఫస్ట్ రోతో రెండు కాలమ్స్, ఫస్ట్ రో ఏముంది 2 ఈ రెండు 5 ప్లస్ 1 ఇంటూ 6 తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లికేషన్ చేయండి 2 ఇంటూ 5 ప్లస్ తర్వాత ఇక్కడ ఫస్ట్ కాలం తర్వాత ఇంకా ఏం చేయాలి 2 ఇంటూ -1 చూడండి సెకండ్ రో ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని ప్లస్ తర్వాత 1 ఇంటూ 7 ఓకే. తర్వాత సెకండ్ రోతో మళ్ళీ దీనికి మల్టిప్లికేషన్ చేయండి ఫస్ట్ రోని సెకండ్ రోని 3 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 6 ఇప్పుడు మళ్ళీ సెకండ్ రోతో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి 3 ఇంటూ -1 ప్లస్ 4 ఇంటూ 7 ఓకే. అయిపోయినకి వచ్చింది ఓకే. 5 2 జా 10 ప్లస్ 6 1 జా 6 3 5 జా 15 ప్లస్ 6 4 జా 24 ఇక్కడ చూడండి ఇక్కడ -2 ప్లస్ 7 1 జా 7 -3 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ చూడండి 4 7 జా 28 ఓకే. ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ మనకు వచ్చినట్టు ఇంకా లాస్ట్ చూసేద్దాం ఇంకా వాటి ఆన్సర్లు ఇంకా ప్లస్ ఉంది కాబట్టి 10 ఒక 1 కలిపితే 6 కలిపితే 16 ఇక్కడ బిగ్ సింబల్ ఎంత ప్లస్ అంటే 7లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది మనకి 5 ఉంటుంది 5 తర్వాత ఈ రెండు కలపండి 24 ఒక 15 9 3 39 ఇక్కడ బిగ్ సింబల్ ప్లస్ కాబట్టి 28లో కల్లా మనకి 3 పోతే ఎంత ఉంటుంది 25 ఉంటుంది ఓకే. ఇవి మన ఆన్సర్స్. ఇక్కడ చూడండి దీన్ని 2 అనుకో ఈక్వేషన్ 2 ఓకే. ఇప్పుడు చూడండి మనము దీన్ని ఇంటూ చేస్తే దాని ఆన్సర్ 1 వచ్చింది, దీన్ని కూడా ఇంటూ చేస్తే 2 వచ్చింది. వాళ్ళు ఏమన్నారు నాట్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి అంటే ఇవి రెండు ఆన్సర్స్ సేమ్ వచ్చినాయి అండి మనకి. మనం సపరేట్ మల్టిప్లికేషన్ చేసినాం రాలేదు కాబట్టి దేర్ఫోర్ 1 నాట్ ఈక్వల్ టు 2 సిన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తే అయిపోయింది అంతే. మనం ప్రూవ్ చేసేసాం ఆ రెండు నాట్ ఈక్వల్ అని. 1 నాట్ ఈక్వల్ టు 2 1 2 రెండు సమానం కాలేదు, వాళ్ళు కూడా సమానం కాదని చూపించేసినాం. ఎందుకు కాదనా అంటే ఇక్కడ సేమ్ వాల్యూస్ కదా అంటే మనకి మ్యాట్రిసెస్లో A ఇంటూ B చేసి B ఇంటూ A చేస్తే ఆన్సర్స్ ఒకటి రావు, అవి గుర్తుపెట్టుకోండి ఓకే స్టూడెంట్స్. నోట్ డౌన్ ఇవి స్టూడెంట్స్. తర్వాత వీడియోలో సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్ డౌన్.